దాదాపు 17 years ఎక్స్పీరియన్స్ గల సార్ మనకి మంచి సెషన్ ఇవ్వబోతున్నారు. ఒక 1 minute కిరణ్ సార్, ఎవరన్నా గుడ్ మార్నింగ్. డి శ్రీదేవి కరవది. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ. కింద లైఫ్ లైనర్స్ అందరు జాయిన్ అయ్యారు లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మేడం. ఓకే ఓకే. శ్రవణ్ సార్, హలో శ్రవణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గరం పానీ పీగే 1 minute రంగారావు సార్, ఐ విల్ ఇన్వైట్ చేస్తాను 1 minute. ఒకసారి మార్నింగ్ నా లీడర్స్. ఇంకొక నంబర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ వీ Okay, టీమ్ అని ఇంకొక okay. ఐడి ఉంది చూడు, దానికి కో హోస్ట్ ఇవ్వండి. సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మనకి ద గ్రేట్ లీడర్ జస్ట్ ఒక 4 నెలల్లోనే చిన్న సక్సెస్ అందుకున్నటువంటి లీడర్. దాదాపు మార్కెటింగ్ ఫీల్డ్ లో 17 సంవత్సరాల అనుభవం గల సారు. ఎన్నో కష్టాలు పడి ఒక MBA కంప్లీట్ చేసి ఆ తర్వాత ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యి ఈరోజు ఒక స్టేట్ లెవెల్, రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ లెవెల్లో ఒక లీడర్, ఒక కంపెనీలో స్టేట్ లెవెల్ హెడ్ గా ఉంటూ దాదాపు పర్ మంత్ బయట ప్రైవేట్ కంపెనీలో 2 lakhs అబౌవ్ 2 లక్షలు నెలకి పైన ఇన్కమ్ సంపాదిస్తూ వెస్టేజ్ గొప్పతనాన్ని తెలుసుకొని దీంట్లో కంప్లీట్ గా బిజినెస్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ నాలెడ్జ్ తీసుకొని ఈ వెస్టేజ్ లో ఐడి తీసుకున్న దగ్గర నుండి సార్కి వచ్చేసి కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు. శనివారం ఆదివారం సెలవైనప్పటికి కూడా ఫుల్ డే ఈ 2 days ని ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా వెస్టేజ్ లో ఫుల్ నాలెడ్జ్ తీసుకొని అతి షార్ట్ పీరియడ్ లో LOB తోటి సెల్ డైరెక్టర్ గా అచీవ్ అయ్యారు. అలాంటి గొప్ప వ్యక్తులు కూడా మన వెస్టేజ్ గొప్పతనం తెలుసుకొని రావటం జరిగింది. సో ఒక నాలెడ్జ్ అనేది అందరికి షేర్ చేయాలి, తద్వారా అందరూ ఎదగాలి, టీం అంతా కూడా ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ రోజు మనకి అద్భుతమైన సెషన్ ఇవ్వబోతున్నారు. వారే అనుష రంగారావు ఫ్రమ్ విజయవాడ. సో హార్ట్లీ వెల్కమ్ అనుష రంగారావు సార్. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్, థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. వెస్టేజ్ లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. MSR అసోసియేషన్ లో ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. నా గురించి ఆల్మోస్ట్ అందరికి తెలుసు కాబట్టి నేనేమి ఇంట్రడక్షన్ ఏం చెప్పను. సో నా పేరు రంగారావు, విజయవాడలో ఉంటాను మీరు చెప్పినట్టు. సో ఈ రోజు కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉన్నారు సార్, కొంచెం మీ ఇంట్రడక్షన్ కూడా 2 minutes ఇవ్వండి సార్. మీరు ఆల్రెడీ చెప్పారు కదా సార్. సో Yes, ఎనీవే సార్, నా continue, పేరు sir. రంగారావు అండి, నేను విజయవాడలో ఉంటాను. నేను MBA చదివి MBAలో మార్కెటింగ్ స్పెషలైజేషన్ MBA చదివాను. తర్వాత ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తూ పార్ట్ టైంగా ఏదన్నా ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఏదన్నా అవకాశం కోసం ఎదుగుతున్న టైంలో వెస్టేజ్ లాంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ నాకు అందుకున్నాను. నా వరకు వచ్చింది అవకాశం. సో అవకాశం రావటమే చాలా కష్టం ఈ రోజుల్లో. అన్నిటికంటే విలువైనది అవకాశం, గైడెన్స్. సో అలా వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం మూర్ఖుల లక్షణం అంటారు. సో ఎవరమైతే జనరల్ కష్టపడతాం కానీ ఎక్కడ కష్టపడాలో తెలియదు, ఎక్కడ పెడితే మనకి రిజల్ట్ వస్తుంది, ఎక్కడ పెడితే సెక్యూర్డ్ ఇన్కమ్ వస్తుంది, ఎక్కడ పెడితే లైఫ్ వస్తుందో తెలియక మనం ఇబ్బంది పడతా ఉంటాము. అంటే లైఫ్ లేని చోట ప్రాణం పెట్టి పనిచేస్తుంటాము. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇది వెస్టేజ్ లో చేయని వాళ్ళందరూ తప్పని కాదు. వెస్టేజ్ లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి, వెస్టేజ్ లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు వదులుకోవద్దు, అది వెస్టేజ్ కానీ ఇంకోటి కానీ. సో ఆ ప్రాసెస్ లో నాకు వచ్చిన వెస్టేజ్ లాంటి ఆపర్చునిటీని గట్టిగా పట్టుకొని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు నేను ఎస్పెషల్లీ మెయిన్గా నేను ఈ జూమ్ సెషన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మనందరం బిజినెస్ చేస్తున్నాము. దానికంటే ముందు సార్ నేను మార్నింగ్ 4 o'clock లేసాను. నేను యాక్చువల్గా నిన్న మార్నింగ్ యానం వెళ్ళాను, నైట్ వచ్చేసరికి లేట్ అయింది. సో హడావుడిగా 4 గంటలకు లేచి స్లైడ్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ పొరపాట్లు ఉంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు. సో వీలైనంత వరకు మీ కోఆర్డినేషన్ తోటి ఈరోజు జూమ్ చేద్దాం అనుకుంటున్నాను, మీ సపోర్ట్ తోటి.
సో ఇది సార్, మనం వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాము, ఆ ప్రోడక్ట్స్ వాడుతున్నాము. అన్నిటికంటే వెస్టేజ్ బిజినెస్ లో కీ రోల్ పాటించేది ఏంటంటే రీపర్చేస్ అండ్ రెఫరెన్స్. అంటే ఒక కస్టమర్ మళ్ళా వెస్టేజ్ ప్రొడక్ట్సే వాడాలి. ఎందుకు వాడాలి? నాట్ ఓన్లీ వెస్టేజ్, ఎక్కడైనా సరే ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం ఒకసారి నచ్చితే మళ్ళా వాడుతూ ఉంటాం. అది రీపర్చేస్ అంటారు. రెఫరెన్స్ అంటే మనకు నచ్చిన ప్రోడక్ట్ ని 10 మందికి మనం ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా, మనమే ఒక సెలబ్రిటీ లాగా మిగతా వాళ్ళకి చెప్పటం. సో ఈ యొక్క రోల్ ఎంత ఇంపార్టెంట్ వెస్టేజ్ బిజినెస్ లో. దీన్ని బేస్ చేసుకుని మనం ఎలా బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు, ఈ కాన్సెప్ట్ మీద నాకు తెలిసినంత సింపుల్ వేలో నేను చెప్పేదానికి ట్రై చేస్తాను సార్. దానికంటే ముందు మనం అసలు ఏ కంపెనీతో ఉన్నాము ఏంటనేది బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మ్యూచువల్ దీంట్లో చేస్తాను. సో ఒకసారి చూసారంటే సార్, వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కంపెనీ. ఒకసారి స్క్రీన్ చూడండి. వెస్టేజ్ అనే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కంపెనీ సార్. ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తోటి 100% లీగల్ గా బిజినెస్ జరుగుతుంది. చాలా మంది ఇది చైన్ బిజినెస్ అంటారు. చైన్ బిజినెస్ కాదు, ఇట్ ఈస్ ప్యూర్లీ రెఫరల్ బిజినెస్. 2004లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 22 years ఓల్డ్ కంపెనీ. దీంట్లో 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 450+ ప్రొడక్ట్స్ తో, హెల్దీ ప్రొడక్ట్స్ తో బిజినెస్ చేస్తుంది. అండ్ 8 దేశాల్లో ఈ బిజినెస్ ఉంది. 8 దేశాల్లో మన ప్రోడక్ట్ వాడుతున్నారు కస్టమర్స్. ఆల్మోస్ట్ అబౌట్ 5 to 6 crores కస్టమర్స్ వాడుతున్నారు, హ్యాపీ కస్టమర్స్. అండ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది మనం ఏదో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏమి లేవు కదా అని మనం చిన్న బ్రాండ్ అనుకునేదానికి లేదు, ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. సార్ వాయిస్ క్లియర్ గా వస్తుందా కిరణ్ సార్? కిరణ్ సార్ వాయిస్ క్లియర్ గా ఉందా, చిన్నగా ఉందా? ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. సో ఎంత మంచి గొప్ప కంపెనీలో ఉన్నామంటే మనం 22 సంవత్సరాల నుంచి ప్రోడక్ట్స్ వాడుతున్నారంటే, ఆల్మోస్ట్ ఒక 6 కోట్ల మంది ప్రోడక్ట్స్ వాడుతున్నారంటే, ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ 8 దేశాల్లో ప్రెజెన్స్ ఉందంటే ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. సౌదీ అరేబియా లాంటి కంట్రీలో కూడా ఈ ప్రొడక్ట్స్ కనుక మన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే, అక్కడ కస్టమర్స్ వాడుతున్నారు, గవర్నమెంట్ లైసెన్సెస్ ఇచ్చిందంటే, పర్మిషన్స్ ఇచ్చిందంటే ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ అయి ఉంటాయి. జస్ట్ ఇమాజిన్. అంత మంచి కంపెనీతో మనం అసోసియేట్ అయ్యాము అంటే, అంత మంచి కంపెనీతో మనం పార్ట్నర్షిప్ అయ్యాము. సో ఇక్కడ కంపెనీ మనకి ఎలాంటి జీతం ఇవ్వట్లేదు కాబట్టి, కంపెనీ మనల్ని ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా అపాయింట్ చేసింది కాబట్టి వీఆర్ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్. వెస్టేజ్ కంపెనీకి మనం ఒక బిజినెస్ పార్ట్నర్స్ లాగా మనం అసోసియేట్ అయ్యాము. ఓకే, నెక్స్ట్ వెస్టేజ్ కంపెనీలో ఏ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉంటాయి? సో మీకు అందరికీ తెలుసు, బట్ జస్ట్ సింపుల్ గా చెప్తాను. హోమ్ నీడ్స్ అండ్ పర్సనల్ కేర్ ఉంటుందండి. మన ఇంట్లోకి అవసరమైన, ఇంకా నిజం చెప్పాలంటే మన ఫ్యామిలీ హెల్త్ కి అత్యంత ఇంపార్టెంట్ అయినది హోమ్ నీడ్స్ అండ్ పర్సనల్ కేర్. బేసిక్ గా మనం వాడే సోప్స్, షాంపూస్, హెయిర్ ఆయిల్, టీ, కాఫీ, డిజిన్ఫెక్టర్స్ లైక్ ఫ్లోర్ క్లీనర్స్ కానీ, టాయిలెట్ క్లీనర్స్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, వీటిల్లోనే చాలా హెల్త్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ, శానిటరీ నాప్కిన్స్ కానీ, వాటర్ ప్యూరిఫైర్స్ కానీ, సో ఇట్లా చాలా వీటి వల్లనే చాలా చాలా హెల్త్ ఉంటుంది. సో అంత విలువైన ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, అంటే నిత్యవసర సరుకులు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో అవసరమైన ప్రొడక్ట్స్ ఇందులో ఉన్నాయి. అంటే దీ ప్రొడక్ట్స్ హైలీ డిమాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సెకండ్, బ్యూటీ కేర్. ఈ రోజుల్లో మీరు చూసారంటే ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ బ్యూటీ కేర్ మీద ఫోకస్డ్ ఉన్నారు. బ్యూటీ కేర్ అంటే ఓన్లీ మేకప్ కోసం కాదండి. ఆఫీస్కి వెళ్ళే ఒక వ్యక్తి కొంచెం నీట్ గా కనిపించాలి, నలుగురిలో మంచిగా ఉండాలి అని కోరుకుంటాడు, గ్రూమింగ్ గా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఒక లేడీ అయితే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీట్ గా ఉండాలని కోరుకుంటారు. దానికి వాడే ప్రొడక్ట్సే బ్యూటీ కేర్స్. లైక్ మనకి మంగుమచ్చలు ఏమన్నా ఉన్నా, మంగుమచ్చలు ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల తగ్గించుకోవచ్చు. మొటిమలు ఏమన్నా ఉన్నా, ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నా, ఈ ప్రొడక్ట్స్ వాడటం వలన తగ్గించుకోవచ్చు. ఆ ఇష్యూస్ తగ్గించుకొని కొంచెం మంచిగా మన ఫేస్ గ్లో ఉండేలాగా చూసుకోవచ్చు. సెకండ్, ఫుడ్ సప్లిమెంట్. థర్డ్, ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ అండి. మనకు అవసరమైన విటమిన్స్, పోషక విలువలు ఏవైతే అవసరం ఉన్నాయో అది ఫుడ్ రూపంలో అందిస్తారు. మనం ఎప్పుడు వింటాం సార్, మెడిసిన్ అనేది సిమ్టమ్స్ తగ్గిస్తుంది, హెల్త్ ఇష్యూస్ ని క్లియర్ చేయదు, అది ఓన్లీ సిమ్టమ్స్ తగ్గిస్తుంది.
ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడటం వలన ఆ ప్రాబ్లం రూట్ లెవెల్ నుంచి క్లియర్ అవుతుంది. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ దొరికేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు డస్ట్ అలర్జీ సమస్యతో నేను బాధపడుతున్నాను సార్. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి నేను చాలా బాధపడుతున్నాను డస్ట్ అలర్జీ తోటి. ఎంత బాధపడతానంటే నేను బయట తిరిగే జాబ్ మార్కెటింగ్ జాబ్ కాబట్టి ఆల్మోస్ట్ వారంలో కనీసం 2-3 డేస్ నేను ఒక్కసారి ఒక తుమ్ము స్టార్ట్ అయిందంటే కంటిన్యూగా తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇంకా హెడేక్ వస్తుంది, అలర్జీ, నలుగురిలో మీటింగ్కి వెళ్ళాలంటే ఇబ్బంది, ఆ కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి, తుమ్ములు వస్తుంటాయి. ఇలా చాలా చాలా ఇష్యూస్తో బాధపడుతున్నాను. గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో బాధపడతా ఉండేవాడిని. సో నేను ఎప్పుడైతే దీంట్లో రెస్పో కేర్ వాడానో నాకు ఆల్మోస్ట్ క్లియర్ అయిందండి. నిజంగా అసలు వింటర్లో నాకు ప్రతిరోజు ఇబ్బంది అయ్యేది. ఏదైనా డస్ట్ పడ్డా లేకపోతే కొంచెం నిద్ర లేకపోయినా ఏ ఇష్యూ ఉన్నా సరే నాకు జలుబు వచ్చేది. నేను చాలా ఇబ్బంది పడేవాడిని. బట్ ఈసారి మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. ఆల్మోస్ట్ ఎంటైర్ సీజన్లో నాకు 1-2 సార్లు వచ్చింది ఇబ్బంది, అంతే. అంతకుమించి ఇబ్బంది రాలేదు. సో అంత మంచిగా నాకు ఇది పనిచేసింది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి పనిచేసింది. సో ఇంత మంచి ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇంకొకటి చూస్తే 4th కేటగిరీ అగ్రికేర్. సార్ అగ్రికేర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆహారం ఎంత ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషి జీవించడానికి, ఇంకా ఈవెన్ పశువులు కూడా, ఎవరైనా సరే జీవించడానికి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. మనమైతే అన్నం తింటాము, ఇంకోటి తిన్నా, పశువులు అయితే గడ్డి తింటది. సో ఏదైనా సరే ఇప్పుడు ఈవెన్ గడ్డి కూడా పండించుకుంటున్నారు. సో డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు పండించుకొని మరి వాటికి ఫుడ్ రూపంలో అది గడ్డిని ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, రైతు పంట పండిస్తేనే మనందరికీ అన్నం దొరుకుతుంది తినేదానికి. వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, రైస్ కానీ, గోధుమలు కానీ, ఏదైనా సరే మనకది రైతు పండిస్తేనే దొరుకుతుంది. నిజంగా రైతు హ్యాపీగా ఉన్నాడా, రైతుకు లాభాలు వస్తున్నాయి అంటే లేదు. సేమ్ ఇదే వ్యవస్థ, మధ్యలో దళారీ వ్యవస్థ ఉంటుంది. చాలా కష్టపడి రైతు పంట పండించిన దళారీ వ్యవస్థ వలన తను పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇంకొకటి చెప్పాలంటే ఆ ప్రాసెస్లో ఏమంటున్నారు, లాభాలు రావట్లేదు కాబట్టి రైతు కూడా ఏం చేస్తున్నాడు, కెమికల్ ఉండే ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఎక్కువ దిగుబడి రావడం కోసం కెమికల్స్ ఎక్కువ వాడుతున్నాడు. దాని ద్వారా పంట క్వాలిటీ పోయి, కెమికల్ ఎక్కువయ్యి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో వీటన్నిటికీ రీజన్ ఏంది, ప్రతి ఒక్కరు ఆశిస్తుంది పెట్టుబడి. తక్కువ పెట్టుబడి కావాలి, ఎక్కువ దిగుబడి కావాలి, అందుకని కెమికల్లో వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి ప్రాసెస్లో మీరు చూసారంటే ఈ రోజున మనం తినే ప్రతి ఫుడ్లో కూడా కల్తీ ఉందని చెప్తున్నాం. ఈవెన్ మనం పండించే పంట దగ్గర నుంచి ఆ కల్తీ స్టార్ట్ అవుతుంది. సో వెస్టేజ్లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడటం వలన ఎంత మంచి జరుగుతుందంటే, ఒక రైతు సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ బేస్డ్లో వ్యవసాయం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా జరిగే బెనిఫిట్ ఏంటంటే ఆ పంట ద్వారా వచ్చిన ఫ్రూట్స్ ఏదైతే ఉందో, వరి కానీ, ఏదైనా సరే, మామిడికాయలు కానీ, వరి కానీ, ఏదైనా సరే తినటం వలన తిన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఆ రైతుకి వచ్చే దిగుబడి ఎక్కువ పెరుగుతుంది, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఆ రైతుకి మంచి పంట ఇవ్వటంతో పాటు, ఆదాయం రావటంతో పాటు, నష్టాలు తగ్గించుకునే దాని పాటు భూమికి ఒక మంచి బలమైన ఫుడ్ కూడా ఇస్తున్నట్టు భూమికి. సో అంత మంచి స్ట్రెంగ్త్ ప్రోడక్ట్ వాడటం వలన ఆ రైతుకు మంచి జరుగుతుంది. ఆ ప్రొడక్ట్స్ ఆ రిజల్ట్ తీసుకున్న ఆ ఫ్రూట్స్ తిన్న వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం ఉంటుంది. దీనితో పాటు ఆ రైతు ఎరువుల షాప్లో కొంటే కేవలం ప్రొడక్ట్స్ కొనుక్కుంటాడు, జస్ట్ పంట పండించుకుంటాడు, అంతవరకే ఉంటుంది. వచ్చిన రిజల్ట్ మీదే డబ్బులు వస్తాయి. కానీ వెస్టేజ్లో ఉండే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడటం వలన ఏమవుతుంది, అది తను వాడి తనకు మంచి రిజల్ట్ వస్తే పక్కన ఉన్న రైతులకు కూడా చెప్పడం వలన తను బిజినెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఒక పంట ద్వారానే కాకుండా బిజినెస్ కూడా చేసుకునే అవకాశం వెస్టేజ్ కనిపిస్తుంది ఒక రైతుకి. సో రైతు టాపిక్ ఎందుకు ఎంత తీసుకున్నా అంటే, రైతు వెన్నెముక లాంటి వాడు దేశానికి. సో అలాంటి రైతుకు మనం దీంట్లో మంచి చేయొచ్చు. అండ్ వాటర్ ప్యూరిఫైర్స్ ఎప్పుడు చెప్తుంటాం సార్, వాటర్ ప్యూరిఫై అనేది అద్భుతమైన ప్రోడక్ట్, అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రొడక్ట్స్. ఈరోజు మనకి థైరాయిడ్ ఇష్యూస్ కానీ, మోకాలు నొప్పులు కానీ, ఇట్లా ఏదున్నా సరే, అలర్జీస్ కానీ, వీటన్నిటికీ కూడా వాటర్ ప్యూరిఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటి పరిష్కారానికి. సో ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ ప్రొడక్ట్ కేటగిరీస్ చెప్పానంటే, ప్రతి ఒక్కరింట్లో హోమ్ నీడ్స్, పర్సనల్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి కొంటారు. ఫుడ్ సప్లిమెంట్ అనేది అనవసరంగా హాస్పిటల్కి డబ్బులు పెట్టి ఇబ్బందులు పడుతూ, సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటూ, హాస్పిటల్ ఎమర్జెన్సీ ఖచ్చితంగా అవసరం.
కాదంటలేదు. ప్రతి చిన్నదానికి మెడిసిన్ వాడుకుంటే, చిన్న ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్ వాడుకుంటే కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? తలనొప్పి వచ్చినా జస్ట్ ఇమీడియట్ గా మాత్రలు వేసేస్తాం. అది చాలా డేంజర్. నేను కూడా అదే కేటగిరీలో ఉన్నాను. ఇమీడియట్ గా రిజల్ట్ రావడం కోసం. బట్ దానికి బదులు ఫుడ్ సప్లిమెంట్ వాడుకుంటే సర్జరీ అయిన తర్వాత రిలీఫ్ వచ్చిందనే కంటే కూడా ఆ సర్జరీనే రాకుండా ఒక ఫుడ్ ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎంత బాగుంటది. ఆరోగ్యం బాగలేనప్పుడు ఇబ్బంది పడి హాస్పిటల్ చుట్టూ తిరిగి లేదంటే ఇవి వాడుకుంటే కూడా ముందు జాగ్రత్తగా కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్ గా ఆలోచిస్తే ఇది మనకు మంచిది. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం నిత్యావసర సరుకులు వాడుతుంటాం, నలుగురికి ప్రమోట్ చేస్తాం. ఇంత మంచి కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ దీంట్లో ఉన్నాయి. సో బేసిక్ గా వెస్టేజ్ లో మనం చేస్తున్న బిజినెస్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కస్టమర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే, సార్ ఇది చాలా జాగ్రత్తగా మీరు హోమ్ మీటింగ్ చెప్పేటప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది, మనందరికీ ఉపయోగపడుతుంది. ఇది నాకు తెలిసిన చిన్న పాయింట్స్ నా వేలో రాశాను. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎప్పుడు కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తుంది. ఎందుకు క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తుంది అంటే, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ డూప్లికేషన్ జరగదు. మీరు నిన్న కూడా చూసారు, మీరు సేమ్ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడో కల్తీగా సేమ్ బ్రాండ్ పెట్టి కల్తీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. బయట కెమికల్ తోటి కల్తీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. పేరు అదే ఉంటది, అంతా అదే ఉంటది, కానీ లోపల ప్రోడక్ట్ మాత్రం మార్పు ఉంటది. అంటే ఎలా అయిపోయారంటే జనాలు చివరికి పాలని కూడా మొన్న చూసాం రాజమండ్రిలో, పాలు తాగి కొంతమంది చనిపోయారు, కల్తీ పాలు తాగి. సో అంత దారుణంగా అయిపోయారు. బట్ ఇక్కడ ఒకసారి గమనించండి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఎలాంటి మీడియేటర్స్ ఉండరు, మధ్యలో ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. దీంట్లో ఈ ప్రొడక్ట్స్ బిజినెస్ కోసం ఎలాంటి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, ఎవరు సినిమా యాక్టర్స్ సెలబ్రిటీస్ ఎవరు ప్రమోట్ చేయరు. అనవసరమైన ఖర్చు ప్రమోషన్ మీద మార్కెటింగ్ మీద పెట్టదు ఈ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్రోడక్ట్ కంపెనీ ఏదైనా సరే అనవసరమైన ఖర్చు ప్రమోషన్స్ మీద పెట్టదు, ఓన్లీ ప్రోడక్ట్ క్వాలిటీ మీద పెడుతుంది. అండ్ అగైన్ ఇక్కడ చూస్తే ఆ ప్రోడక్ట్ మనకి కేవలం వెస్టేజ్ స్టోర్ లో మాత్రమే దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు. వెస్టేజ్ స్టోర్ ఫిజికల్ గా మన దగ్గరలో ఉన్న వెస్టేజ్ స్టోర్ లో కొనుక్కోవాలి, లేదంటే వెస్టేజ్ యాప్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమన్నా పాసిబిలిటీ ఉందా డూప్లికేషన్ కి? కావాలంటే మీరు చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మనం కొన్న ప్రతి ప్రోడక్ట్ మీద దగ్గరలోనే ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా దొరుకుతుంటుంది. మన వాళ్ళు చాలా మంది అంటారు, సార్ ఎందుకు ఎప్పుడు పోయినా ప్రొడక్ట్స్ అందుబాటులో లేవు అంటే, ఎక్కువ చేసి ఎక్కువ ప్రొడక్ట్స్ తయారు చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టరండి. మన మీద అనవసరంగా రుద్దదు. ఎప్పటికప్పుడు డిమాండ్ ని బట్టి ఆ ప్రొడక్ట్స్ తక్కువ ఎక్స్పైరీ తయారు చేసిన తక్కువ టైంలోనే అమ్మేదానికి చూస్తుంటారు. దానివల్ల క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు అందించగలుగుతుంది కంపెనీ. సో దానికోసమే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మరి ఎక్కువ డిలే కాదు, ఒక 2-3 days లేట్ అయినా కూడా మనం ఇబ్బంది పడవద్దు. నిజంగా ఏది పడితే అది ఇస్తే ఎంత కావాలంటే అంత ఇస్తారు. ఇక్కడ అలా ఇవ్వట్లేదు, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం షార్టేజ్ ఉంటుంది అప్పుడప్పుడు. సో అది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. సో ప్రోడక్ట్ డూప్లికేషన్ అనేది అసలు జరిగేదానికి స్కోప్ లేదు. కారణం ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ కేవలం వెస్టేజ్ స్టోర్ లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ధైర్యంగా బ్లైండ్ గా ఈ ప్రొడక్ట్స్ వాడొచ్చు, మన కుటుంబం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్, ఈ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసేది ఓన్లీ హ్యాపీ కస్టమర్స్. ఇప్పుడు నన్ను తీసుకున్నారనుకోండి, నాకు కిరణ్ కుమార్ సార్ పరిచయం చేశారు వెస్టేజ్ అనేది. కిరణ్ సార్ నాకు పరిచయం చేయడం వల్ల నేను వాడి, నాకు నచ్చటం వల్ల నేను చేస్తున్నా. కేవలం డబ్బుల కోసం అయితే నేను చేయను. నాకు డబ్బులు అవసరం, డబ్బులు వస్తుంది కదా ఏది పడుతుంది అమ్మంటే నేను అమ్మను. అలా అయితే చాలా మార్గాలు ఉన్నాయి, ఎప్పుడో ఏదో చేసేవాడిని. నేను ఇది చేస్తున్నానంటే 100% ఇది మంచిది, దీనివల్ల మంచి జరుగుతుంది. 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళకి మంచి చేసిన వాళ్ళం అవుతాం కదా, ఒక్కరికి కూడా చెడు చేసిన వాళ్ళం కామనే ధైర్యంతో ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నాం అండ్ పబ్లిక్ చేస్తున్నాం. అండ్ ఇది హ్యాపీ కస్టమర్స్, ఆ ప్రొడక్ట్స్ వలన బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ప్రమోట్ చేస్తారు. అన్నిటికంటే ద బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ మౌత్ పబ్లిసిటీ. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే బిజినెస్ అవుతుంది. ఎలాంటి ఖర్చు లేదు దీనికి, హ్యాపీ కస్టమర్స్ మాత్రమే ప్రమోట్ చేస్తారు. అండ్ దీంట్లో ప్రొడక్ట్స్ మీరు గమనించారంటే, మనం కెమికల్ అంటున్నాం కదా, దీంట్లో ఉండే ప్రతి ప్రోడక్ట్ సార్ కెమికల్ అసలు లేదని చెప్పను నేను. ఆరోగ్యానికి హానికరం చేసే ఎటువంటి కెమికల్ దీంట్లో ఉండదు. WHO స్టాండర్డ్స్ ప్రకారం అతి తక్కువ కెమికల్ తోటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. సో దాని వలన క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్దీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది సార్, దీంట్లో ప్రతి ప్రొడక్ట్ మీద ఆల్మోస్ట్ మన హోమ్ నీడ్స్, పర్సనల్ కేర్, బ్యూటీ ప్రొడక్ట్స్ వీటన్నిటి మీద చూసారంటే మీరు రిటర్న్ పాలసీ ఉంటుంది. అక్కడ ఏం రాసి ఉంటుంది,
వెస్టేజ్ ఈ ప్రొడక్ట్స్ మీద మీకు 100% గ్యారంటీ ఇస్తుంది. ప్రోడక్ట్ క్వాలిటీ మీద 100% గ్యారంటీ వస్తుంది. దీని వలన ఈ ప్రోడక్ట్ వాడటం వలన మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మీరు వెనక్కి ఇచ్చి మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు. విత్ ఇన్ 30 days లో, ఇన్వాయిస్ అయిన 30 రోజుల్లో ఒక లెటర్ రాసి నాకు ఈ ప్రోడక్ట్ వలన ఈ సమస్య వచ్చిందని వెనక్కిస్తే కంపెనీ డబ్బులు వెనక్కిస్తుంది. సో ఇంత మంచి ప్రోడక్ట్స్ మనకి ఎక్కడన్నా దొరుకుతున్నాయి సార్. మనం వాడటం కోసమైనా, మనం ఇంకొకరు చెప్పడం కానా, ఇంత మంచి ప్రోడక్ట్స్ ఎక్కడన్నా దొరుకుతున్నాయా మేడం? జస్ట్ ఆలోచించండి. ఇది ఒక కస్టమర్ కి ఎంత బెనిఫిట్ అంటే ఎవ్రీథింగ్ హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్కి ఎలా ఇచ్చేస్తుంది? మనమే డిస్ట్రిబ్యూటర్ సార్. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కనుక డిస్ట్రిబ్యూషన్షిప్ కావాలంటే కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అలాగే సేల్స్ ఒక ఎంప్లాయీగా పనిచేయాలంటే మినిమం MBA లేదా డిగ్రీ విత్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా ఉంటేనే మనకి జాబ్ ఇస్తారు. లేదు డిస్ట్రిబ్యూటర్గా ఈ సోప్స్ ఇట్లాంటివి అమ్మాలంటే డిస్ట్రిబ్యూటర్ కావాలి, చాలా చాలా లైసెన్సెస్ కావాలి, అండ్ ఇన్వెస్ట్ చేయాలి. మ్యాన్ పవర్ మీద, కంపెనీ మీద, ప్రొడక్ట్స్ మీద, రెంటల్ అని చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది? నువ్వేమి చేయొద్దు, నీ ఇంట్లోకి అవసరం ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్లో కొనే బదులు 1 నెల వెస్టేజ్ స్టోర్లో ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడు, నీకు నచ్చితే కంటిన్యూ చేయి. నువ్వు 10 రూపాయలు సంపాదించుకోవాలి లేదా 10 మందికి మంచి చేయాలనుకుంటే మిగతా వాళ్ళకి పరిచయం చేయి. ఇదే ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ నో ఇన్వెస్ట్మెంట్, ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు. ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం చేసుకోగలిగే వ్యాపారం ఏదన్నా ఉందండి? జస్ట్ ఆలోచించండి. రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ మనం ఇన్వెస్ట్ చేయము, మనం మార్కెటింగ్ చేస్తాం. కానీ ఆ రియల్ ఎస్టేట్ లో కూడా ఏంది, ఇంకొకరు ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు, లక్షలు ఇన్వెస్ట్ చేయాలి వేరే వాళ్ళు. మనం ఇన్వెస్ట్మెంట్ లేదు, మనకి ఇన్వెస్ట్మెంట్ లేదు, కానీ కొనేవాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ రియల్ ఎస్టేట్. ఇక్కడ చూసామంటే రియల్ ఎస్టేట్ తప్పన్నా నేను, ఖచ్చితంగా అది కూడా మంచి వ్యాపారం. బట్ ఇక్కడ వెస్టేజ్ లో చూస్తే మనము ఇన్వెస్ట్ చేయట్లేదు, మనం ఎవరికైతే రెఫరెన్స్ ఇస్తామో వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు, వాళ్ళ ఇంట్లో కోసమైన ప్రొడక్ట్స్ మాత్రమే కొంటున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. సెకండ్, బీ యూర్ ఓన్ బాస్. ఇక్కడ నీకు ఎవరు బాస్ లేరు, కేవలం నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, మన గోలే మనకు బాస్, మన రెస్పాన్సిబిలిటీసే మన టార్గెట్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చూసారు, ఇప్పుడు వచ్చే చాలా హెల్త్ ఇష్యూస్ కి, హార్ట్ స్ట్రోక్స్ కానీ లేకపోతే బీపీకి కానీ షుగర్కి కానీ మెయిన్ ప్రాబ్లమ్ సార్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్గా ఉపయోగపడుతుంది వెస్టేజ్ ఆపర్చునిటీ. మనకు నచ్చినప్పుడు పని చేస్తాం సార్. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, మార్నింగ్ టైంలో కొన్ని కాల్స్ మాట్లాడతాను, ఈవినింగ్ టైంలో కొన్ని కాల్స్ మాట్లాడతాను, కుదిరితే కొన్ని హోమ్ మీటింగ్స్ చేస్తాను, సాటర్డే సండేస్ పని చేసుకుంటున్నాను. సో నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నా ఇక్కడ. అదే నా ఆఫీస్కి చచ్చినట్టు మార్నింగ్ వెళ్ళాలి, సాయంత్రం రావాలి, 100% చేస్తున్నా. బట్ రెండు మేనేజ్ చేసుకోగలుగుతున్నా, ఫ్యామిలీ లైఫ్, వర్క్ లైఫ్ రెండు మేనేజ్ చేసుకోగలుగుతున్నా. దీంట్లో వెస్టేజ్ ఫుల్ టైం చేసే వాళ్ళకి ద బెస్ట్ ఇదేంటంటే వాళ్ళకి నచ్చిన టైంలో పని చేస్తారు, నచ్చినంత పని చేస్తారు. అది నైట్ 12 గంటల వరకు చేస్తారా, 1 గంట వరకు చేస్తారా, 5 గంటల వరకు చేస్తారా, వాళ్ళ చాయిస్. ఇట్ ఈస్ కంప్లీట్లీ వాళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ దీంట్లో గ్రోత్ ఎంత మంచి గ్రోత్ ఉంటుందంటే సార్, పర్సనల్ గ్రోత్ ఉంటుంది సార్. పర్సనల్ గ్రోత్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఫైనాన్షియల్గా చెప్పొచ్చు, టైం ఫ్రీడమ్ అంటాము, మనీ ఫ్రీడమ్ అంటాము. అంటే మన సమయం మన చేతిలో ఉంటుంది, మనం ఎంత సంపాదించుకోవాలో మన చేతిలో ఉంటుంది. వీటికన్నిటికంటే ముందు ఈ బిజినెస్లో మనం నేర్చుకోవాల్సిందంటే స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. దీంట్లో చాలా చాలా విషయాలు నేర్చుకుంటాం. రోజు టెస్టిమోనీస్ వింటుంటాం జూమ్లో, ఒక్కొక్కరు ఎన్ని కష్టాలు పడుతున్నారు బయట. మనకున్న ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుంటాం, మన చుట్టూ ఉన్న జనాలు ఎంత ప్రాబ్లమ్స్ లో పడుతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ ని ఛేదించి ఎలా సక్సెస్ అవుతున్నారు లైఫ్ లో, మనకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలా సక్సెస్ అవుతున్నారు. సో ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకోగలిగితే, కరెక్ట్ గా తీసుకుంటే వెస్టేజ్ అనేది మనకు లైఫ్ కి చాలా హెల్ప్ చేస్తుంది సార్. వీటితో పాటు ద బెస్ట్ క్వాలిటీ ఇంకోటి ఏంటంటే వెస్టేజ్ దీంట్లో చూసింది నేను, కొంతమందికి హెల్ప్ చేయొచ్చండి. చిన్న ఎగ్జాంపుల్, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఈ ప్రోడక్ట్స్ ఇవ్వటం వలన, ఆ ప్రోడక్ట్స్ వాడుకోవటం వలన, మనం ప్రెఫర్ చేసిన ఒక వ్యక్తి ఈ ప్రోడక్ట్స్ వాడుకోవటం వలన వాళ్ళకి హెల్త్ బాగా వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది కదండి. సో అందుకంటే ఇంకోటి ఏమన్నా ఉంటుందా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఖచ్చితంగా ఇంకొకరికి మంచి చేసిన వాళ్ళు మొత్తం. సెకండ్ థింగ్, చాలీజాలం జీతంతో ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి. ప్రైవేట్ జాబ్స్ లో 15,000 20,000 కూడా రావట్లేదు ఉద్యోగాలు, దానికి కూడా చాలా చాలా అడుగుతున్నారు, సర్టిఫికేట్స్, గ్యారంటీ అని, అదని ఇదని చాలా అడుగుతున్నారు.
అలాంటి వ్యక్తులకి, ఉద్యోగం లేని వ్యక్తికి, లేదంటే తక్కువ జీతంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి, లేదు చదువు ఉంది, టాలెంట్ ఉంది, లేకపోతే చదువు లేకపోయినా కష్టపడి ఏదైనా సాధించాలనే తపనున్న హౌస్ వైఫ్స్ ఉంటారు చాలా మంది. పెళ్లి చేసుకొని భర్త జాబ్కి వెళ్తుంటే ఇంట్లోనే పరిమితం ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ బిజినెస్ ప్లాన్ ని కరెక్ట్ గా అర్థమయ్యేలాగా చెప్పగలిగితే, ఈ ప్రొడక్ట్స్ గురించి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే వాళ్ళు సక్సెస్ అవుతారు కదండి. వాళ్ళని సక్సెస్ చేస్తూ మనం సక్సెస్ అవ్వచ్చు. సో మంచి హెల్పింగ్ ఇది కూడా దీంట్లో ఉంటుంది. ఎంతమందికి హెల్ప్ చేయొచ్చు అంటే మనం ఎంత చేయాలనుకుంటే అంత చేయొచ్చు. దీంట్లో ఇంకోటి ఏంటి, ఏదైనా సార్ కన్సిస్టెన్సీ, మన పని మనం చేసుకుంటా పోవటమే. మనకు నచ్చిందా, మంచి చేస్తున్నామా, మనం చేసేది మంచి అని చెప్పినప్పుడు, మనం వాడే ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉన్నాయని చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం వాడుకుంటాం. అండ్ మనం ఒక పని చేస్తున్నాం, ఆ పని పడుకునేటప్పుడు గుండెల మీద చేసుకుని నేనేమైనా తప్పు చేస్తున్నానా, ప్రతిరోజు పడుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ రోజు నేను ఏం చేశాను, మంచి చేశానా, చెడు చేశానా, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టానా. నిజంగా తెలిసి తెలియక ఎవరు నన్ను ఇబ్బంది పెడితే తర్వాత రోజు మార్నింగ్ కాల్ చేసి సారీ రా, ఇలా నేను మాట్లాడిన ఏమనుకోవద్దు అని ఒక మాట చెప్తే ఎంత రిలీఫ్ ఉంటుంది. అలా ఆలోచించినప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఒకసారి ఆలోచిస్తే వెస్టేజ్ ద్వారా కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, కానీ 1% కూడా ఇంకొకరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవము. అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. సో ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఇంత మంచి చేయొచ్చు సార్. గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కడుతుంది దీంట్లో. సో యాజ్ అ సిటిజన్ గా కూడా మనం ఫుల్ఫిల్మెంట్ చేస్తున్నాం. నెక్స్ట్, ఈ బిజినెస్ అనేది కంప్లీట్ గా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ సార్. ఇది రెఫరల్ బిజినెస్ అవ్వచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ అవ్వచ్చు. అన్నిటికంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళు, పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు దీన్ని వదలరు సార్. బయట నెట్వర్కింగ్ మార్కెటింగ్ అంటే ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. ఆ నెగటివ్ ఇంపాక్ట్ ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని కంపెనీస్ డబ్బులు కట్టించుకోవటం, ఏదో ప్రోడక్ట్ ఇవ్వటం, లేదంటే నువ్వు ఒక 5,000 కట్టు, 10,000 కట్టు, నువ్వు ఒక ఇద్దరిని చేర్పించు, వాళ్ళు ఒక 10,000 కడతారు, అప్పుడు నీ డబ్బులు నీకు వస్తాయి. వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ డబ్బులు రావాలంటే ఇంకిద్దరిని చేర్పించు మనం. సో ఇలా ప్రాసెస్ లో వెళ్ళటం వలన మనీ స్కీమ్స్ మోసాలు చేయటం వలన ఆ నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ కి నెగటివ్ ఇంపాక్ట్ ఏర్పడింది. నిజంగా జెన్యున్ గా ఉండే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వెస్టేజ్ అనే కంపెనీ 22 years నుంచి ఉందంటే ఎంత జెన్యున్ గా ఉంటే 22 years నుంచి ఉందండి. ఎంత జెన్యున్ గా ఉంటే ఈ బిజినెస్ చేస్తుంది 22 years నుంచి ఉంది. 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 6 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారంటే ఎంత క్వాలిటీ ఉండి ఎంత జెన్యున్ గా ఉంటే వస్తుంది. అండ్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో ద బెస్ట్ థింగ్ సార్, ఇక్కడ మంచి టీమ్ ని బిల్డ్ చేసుకోవాలి సార్. ఇందాక చెప్పాం కదా మనం. సో నెట్వర్కింగ్ మార్కెటింగ్ అనేది కంప్లీట్లీ టీమ్ బిల్డింగ్, టీమ్ తో చేసే బిజినెస్, మనం ఒక్కరమే చేసేది కాదు. నెట్వర్క్ అంటేనే ఒక టీమ్ సార్, ఒక సర్కిల్, ఒక కమ్యూనిటీ లాగా. సో మనకంటూ ఒక ప్రపంచం క్రియేట్ చేసుకుంటున్నాం. మనకంటూ ఒక ప్రపంచం క్రియేట్ చేసుకుని ఆ ప్రపంచం ద్వారా అద్భుతాలు క్రియేట్ చేసుకోవాలి. మనము బాగుపడాలి, ఇంకొకరిని బాగుపరచాలి. ఆ నెట్వర్క్ ద్వారా అంత స్ట్రెంగ్త్ ఉంది. దాంట్లో మీరు చూసారంటే ఒక ఎంప్లాయీగా ఉన్న ఒక వ్యక్తి రోజుకి 8 గంటల పనిచేస్తాడు. అదే బిజినెస్ లో ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తే కాదు, ఒక వ్యక్తి పనిచేస్తాడు, మిగతా వ్యక్తులు కూడా కొంతమంది తనకు పని చేయాలంటే తన జీతం ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ మన దీంట్లోనే లోకేష్ సారు, అంజలి మేడం వీళ్ళు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మొబైల్ షాప్స్ ఉన్నాయి, అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారంటే డెఫినెట్ గా ఆ ఎంప్లాయీస్ కి జీతం ఇస్తేనే ఉంటారు, ఖచ్చితంగా జీతం ఇస్తేనే పనిచేస్తారు. ఆ మేడం గాని సార్ గాని వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళ పని జరుగుతుంది, వాళ్ళు ఉంటేనే అక్కడ వర్క్ జరుగుతుంది. అది ప్లస్ వాళ్ళు లేకపోయినా జరుగుతుంది. ఎప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ ని పెడితే జరుగుతుంది. ఆ ఎంప్లాయీస్ ఉన్నందుకు వాళ్ళకి జీతం ఇవ్వాలి. బట్ ఇక్కడ నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో మనకు ఎవరు ఎంప్లాయీస్ ఉండరు, టీం ఉంటారు. ఎవరి కోసం వాళ్ళు పనిచేసే టీం ఉంటారు. నా కోసం పనిచేయరు, నీ కోసం పనిచేయరు. ఎవరి కోసం వాళ్ళు ప్రొడక్ట్స్ వాడుకుంటారు, ఎవరి డెవలప్మెంట్ కోసం వాళ్ళు పనిచేసుకుంటారు. దాని ద్వారా మనకి టైం డూప్లికేషన్ అవుతుంది. రోజు ఒక వ్యక్తి ఒక 8 గంటలు పనిచేస్తుంటే అదే ఒక 1000 మంది ఉంటే 800 ఎంతమంది చేస్తారు చూడండి, 8,000 మేబీ. సో అంత టైం డూప్లికేషన్ అవుతుంది. ఎప్పుడైతే టైం మల్టిప్లై అవుతుందో, ఎప్పుడైతే టైం డూప్లికేట్ అవుతుందో మనం చేసే వర్క్ కూడా పెరుగుతుంది. ఒక 8 గంటల సమయంలో ఒక వ్యక్తి 8 గంటల పని చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది, ఎంత పని అవుతుంది. అదే 8 గంటలు ఒక 10 మంది లేదా ఒక 100 మంది పనిచేస్తే ఎంత అవుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్, 100 మంది పనిచేస్తే 800 గంటలు అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి చేస్తే 8 గంటలే అవుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక వ్యక్తి పనిచేసినప్పుడు 8 గంటలకి పనిచేసినప్పుడు కొంత వర్కే అయినప్పుడు ఆ రిజల్ట్ కూడా కొంతే ఉంటుంది.
దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా కొంతే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం టీం బిల్డ్ చేసుకున్నామో, నెట్వర్క్ పెంచుకున్నామో, మనం ఎంత నెట్వర్క్ పెంచుకుంటే అంత టైం డూప్లికేషన్ అవుతుంది, వర్క్ డూప్లికేషన్ అవుతుంది, మనం చేసే పని డూప్లికేషన్ అవుతుంది, అండ్ దాని వలన మనకు వచ్చే ఇన్కమ్ కూడా డూప్లికేషన్ అవుతుంది. అంటే మల్టిప్లై అవుతుంది ఇన్కమ్. ఇక్కడ చూడండి, నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఎలాంటి వర్క్ లొకేషన్ లిమిట్ ఉండదండి. ఇప్పుడు నేను బిజినెస్ చేయాలంటే, విజయవాడలో బిజినెస్ చేయాలంటే నేను ఖచ్చితంగా విజయవాడలోనే ఉండాలి, నా ఎంప్లాయీస్ నా దగ్గరే ఉండాలి. లేదు నేను తిరుపతిలో బ్రాంచ్ పెట్టాలంటే అక్కడ కూడా నేను బ్రాంచ్ పెడితే నా తరపున కొంతమంది పనిచేస్తారు. లేదు విజయవాడ ఇంకొక హైదరాబాద్లో చేయాలంటే అట్లే ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైనా మన కంపెనీ ఇప్పుడు 8 కంట్రీస్ ఉన్నాయి కదా, 8 కంట్రీస్లో ఎక్కడ మన వాళ్ళు ఉన్నా చేసుకోవచ్చు. జస్ట్ మన బిజినెస్ ప్లాన్ని, ప్రోడక్ట్ ప్లాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు ఆ బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి లిమిటేషన్స్ లేదు, లొకేషన్ లిమిటేషన్ లేదు, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంత కావాలంటే అంత, ఎంత టీంనైనా పెంచుకో, ఎంతైనా సంపాదించుకో, ఎంత మందికైనా మంచి చేయి. అండ్ ఇక్కడ వచ్చే ఇన్కమ్ మనం మల్టిప్లై అవుతుందని చెప్పాం కదా. సింపుల్ ఎగ్జాంపుల్, టైం డూప్లికేషన్ అయినప్పుడు, మనం చేసే పని డూప్లికేషన్ అయినప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ కూడా మల్టిప్లికేషన్ అవుతుంది. అది కూడా ఏమవుతుంది, సెక్యూర్డ్ ఇన్కమ్. సో జాబ్ చేసేటప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది అయితే ఆ జాబ్ నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వరు. అండ్ మనం చేసే వర్క్ను బట్టి ఎప్పుడన్నా ఒక 4 రోజులు సెలవు పెట్టినా నెక్స్ట్ మంత్ జీతం ఉండదు. కానీ దీంట్లో ఎప్పుడైతే ఒక టీం బిల్డ్ చేసుకుంటామో, ఎప్పుడైతే ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటామో, మన ఇన్కమ్ సెక్యూర్డ్గా ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి మంచి భరోసా ఇవ్వగలిగంత సెక్యూరిటీ ఇన్కమ్ ఇక్కడ ఉంటుంది. సో 100% ఇవన్నీ చూసినప్పుడు ద బెస్ట్ వే, మనం నిద్రపోయేటప్పుడు కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఒక నెట్వర్కింగ్ బిజినెస్ లోనే ఉందండి. షేర్స్ లో ఉంది, షేర్ మార్కెట్ లో ఉంది, కానీ షేర్ మార్కెట్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంత ప్రాఫిట్ వచ్చేదానికి ఉంది, అంత లాస్ అయ్యేదానికి కూడా ఉంది. 90% లాసుల్లోనే ఉంటారు షేర్ మార్కెట్ లో, 95%, ఎవరో 5% మందే గ్రోత్ లో ఉంటారు. అక్కడ రిస్క్ ఉంది. కానీ మనం నిద్రపోయేటప్పుడు కూడా, మన పని మనం చేసుకునేటప్పుడు కూడా మన కోసం ఇంకొకరు పని చేస్తూ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉంది. సో ఇంత గొప్పది సార్ నెట్వర్కింగ్ మార్కెటింగ్. మీకు కుదిరినప్పుడు దీని గురించి యూట్యూబ్ లో వినండి. ఒక్కసారి నెట్వర్కింగ్ మార్కెటింగ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి అర్థమైన వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు ఈ బిజినెస్ ని. నెక్స్ట్, ఇప్పుడు మనం అనుకున్న మెయిన్ టాపిక్ వస్తాం సార్, రీపర్చేస్. అసలు రీపర్చేస్ అంటే ఏంటి, ఎందుకు జరగాలి రీపర్చేస్? ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ప్రొడక్ట్స్ వాడుతున్నాం సార్. కొంతమంది చూడండి, గోధుమ పిండి అనుకోండి, ఎవరితో వాడతాం మనం? మేబీ టాటా వాళ్ళతో సంథింగ్ అన్నపూర్ణ ఆటానో ఇంకోటి ఏదో వాడతాం. అలాగే సోప్ అనుకోండి, లక్స్ అనో ఏదో, లేకపోతే లైబాయ్ అనో, మెడ్మిక్స్ అనో ఏదో ఒకటి. అంటే ప్రతి ఒక్కరు ఒక బ్రాండ్కి అలవాటు పడతారు. అలాగే వెస్టేజ్కి వచ్చిన ఒక వ్యక్తి వెస్టేజ్ లో ఉండే ప్రొడక్ట్స్కి అలవాటు పడతారు. ఒక్కసారి మనం బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు ఒక కస్టమరు, ఇప్పుడు నేను ఒక వ్యక్తికి వెళ్ళి, సార్ ఇట్లా వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ మేడం, ఇట్లా వెస్టేజ్ లో మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంది, శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి, ప్లస్ ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి, బాగుంటాయి, ఒకసారి వాడి చూడండి, నేను వాడుతున్నాను, నా కుటుంబానికి బాగుంది, నాకు ఇట్లా మంచి జరిగింది, మీరు కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే లేదని చెప్తాం. అలా మనం చెప్పిన మాటని ఒకసారి కస్టమర్ కొన్నారు అంటే ఆ ప్రోడక్ట్ కి వాళ్ళు కస్టమర్ గా ఉంటారు. మన ప్రమేయం లేకుండా ఆ ప్రోడక్ట్ బాగుంది కదా అని మళ్ళా వచ్చి కొంటే ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగిన ప్రోడక్ట్ ని తను వాడటమే కాకుండా, తను కంటిన్యూగా వాడుతూ, తను వాడటమే కాకుండా 10 మందికి కూడా రెఫర్ చేసేంత నమ్మకం వాళ్ళకి వచ్చిందంటే అది బ్రాండ్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. వెస్టేజ్ అనే బ్రాండ్ కి మన పేరు జోడించి ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం మనం. వెస్టేజ్ లో కావాల్సింది ఇలాంటి ప్రోడక్ట్ లో కావాల్సింది, ఇలాంటి ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి బ్రాండ్ క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేసేది ఇట్ ఈస్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. ఆ బ్రాండ్ ని బ్రాండ్ లాగే తీసుకెళ్ళాలి. ఎప్పుడు తీసుకెళ్ళగలమంటే, ఎదుటి వ్యక్తికి మనం చెప్పేటప్పుడు ఏదో ఇబ్బంది పడుతూ, ఏదో బలవంతంగా చెప్పాలి కదా అన్నట్టు చెప్పినట్టుగా కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఎంత కాన్ఫిడెన్స్ అంటే, ఎస్ నేను ఈ ప్రోడక్ట్ వాడడం వలన నాకు ఇంత మంచి జరిగింది, ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇది, దీనివల్ల ఇంత మంచి జరిగిందని కాన్ఫిడెంట్ గా ఎప్పుడైతే చెప్తావో, ఆ కళ్ళల్లో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం ఎలా వెళ్తున్నాం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, డిసిప్లైన్ గా చినిగిపోయిన బట్టలు వేసుకున్నాం, నలిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళామనుకోండి, కేర్ కూడా చేయరు, ఆ బ్రాండ్ వాల్యూ ఉండదు. మనం వెస్టేజ్ మీటింగ్కి వెళ్తున్నాము అంటే
మన లైఫ్ మార్చుకోవడానికి 10 మందికి చెప్పి మన లైఫ్ మార్చుకోవడానికి మనం వెళ్తున్నాము. అండ్ ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నాం మనం అక్కడ. సో మన లైఫ్ కోసం మనం వెళ్ళేటప్పుడు ఒక మంచి బ్రాండ్ ని తీసుకెళ్లేటప్పుడు దానికి ఇచ్చే రెస్పెక్ట్ కోసమైనా ఒక మంచి బట్టలు వేసుకొని మంచి కాన్ఫిడెంట్ తో అక్కడ మాట్లాడగలిగితే ఎదుటి వ్యక్తికి ఒక నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఆ ప్రోడక్ట్స్ తీసుకున్న దానికి కూడా వాళ్ళు ఓకే, ఇతను ఏదో మంచి క్వాలిటీ పర్సన్ ఉన్నాడు, ఇతను బాగా అనలైజ్ చేయగలడు, ఇతను నిజంగా వాడితేనే మనకు చెప్పగలుగుతున్నాడు అని నమ్మకం కలిగితే వాళ్ళు వాడతారు. సో బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేయడానికి మన కాన్ఫిడెన్స్ మనం చెప్పే విధానమే ఉంటుంది సార్. ఆ ప్రోడక్ట్ ఎప్పుడైతే వ్యక్తికి నమ్ముతాడో, గట్టిగా నమ్మకం కలుగుతుందో తను క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు మనం ప్రమోట్ చేస్తున్నామంటే మనం దానికి ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసాం. మనం వాడుతున్నాం, ఇంకొకరితో వాడిస్తున్నాం. అలా ప్రతి ఒక్కరికి మనం క్రియేట్ చేయగలగాలి. సో రీపర్చేజ్ లో సార్ ఎంత ఇంపార్టెంట్ రీపర్చేజ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్ కైనా మీరు చూడండి, సూపర్ మార్కెట్స్ తీసుకోండి, లేకపోతే ఎనీ షాప్స్ ఎక్కడైనా తీసుకోండి, వాళ్ళకి జరిగే ప్రతి బిజినెస్ రీపర్చేజ్ మీదే ఉంటుంది. 90% రీపర్చేజ్ మీదే ఉంటుంది. ఒక 10% బయట నుంచి వస్తుంది. దీనికి కావాల్సింది ఏంది? మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, మంచి డెలివరీ సర్వీస్ ఇవ్వాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి మన లైఫ్ లైనర్స్ కి. ఇక్కడ కస్టమర్సే లైఫ్ లైనర్స్ కాబట్టి మన లైఫ్ లైనర్స్ కి మంచి రిలేషన్షిప్ ఉంది. మన లైఫ్ లైనర్స్ తో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, మంచి సర్వీస్ ఇవ్వగలరు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయి వెంటనే క్లారిఫై చేయగలగాలి. వాళ్ళ టీంకి ఏదైనా డౌట్స్ ఉంది మనం క్లారిఫై చేయగలగాలి. వాళ్ళకి ఏదైనా మీటింగ్స్ అవసరము మనం వెళ్ళి కండక్ట్ చేయాలి. లేదంటే మనకు ఇబ్బంది అయినప్పుడు ఇంకొకరిని అలర్ట్ చేయాలి. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే, వాళ్ళకి ఆ ప్రోడక్ట్ మీద ఒక మంచి నమ్మకం కలిగితే వాళ్ళు ఒక కస్టమర్ గా రీపర్చేజ్ ఎప్పుడు జరుగుతుంది? ఇందాక మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే బ్రాండ్ వాల్యూ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ గా రీపర్చేజ్ జరుగుతుంది. సో ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆల్రెడీ కంపెనీ చూస్తుంది, ఆఫర్స్ డిస్కౌంట్స్ ఆల్రెడీ కంపెనీ ఇస్తుంది. ప్రతి నెల ప్రొడక్ట్స్ కొనేటప్పుడు ఆఫర్స్ ఇస్తుంది, డిస్కౌంట్ తీసుకుంటున్నాము. అలాగే ఇన్సెంటివ్ రూపంలో ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. 4 నెలలు వరుసగా తీసుకున్నామంటే 5వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాము. అది ఇన్సెంటివ్. ఆ ఇన్సెంటివ్ వల్లనే మనము బయట ప్రోడక్ట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,200 రూపాయలకి సూపర్ మార్కెట్ లో కొంటే మన దగ్గర ఒక 3,500 అవుతుంది. మేబీ కొనేటప్పుడు 300-400 ఎక్స్ట్రా ఉండొచ్చు. బట్ అది వాడేటప్పుడు లైఫ్ లో అది 20 రోజులకి అయిపోతే మన 30 రోజులు వస్తుంది. దానికే మనం ఎక్కువ మన ప్రోడక్ట్ వాల్యుబుల్ అక్కడ. అంటే మనది తక్కువ ప్రైస్ అవుతుంది. యూసేజ్ లో మనది ప్రైస్ కొనేటప్పుడు ఎక్కువైనా వాడేటప్పుడు తక్కువ అవుతుంది. అలాగే ఎప్పుడైతే 4 months వాడిన తర్వాత 5th month లో ఇక్కడ చూడండి సిఎన్సి ఆఫర్. ఇక్కడ ఎప్పుడైతే 4 నెలలు వాడతామో 5వ నెలలో 2,515 రూపాయలకి ఫ్రీ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వస్తాయో, అలాగే ప్రతి నెల వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్ ఫ్రీ ప్రొడక్ట్ తో కలుపుకుంటే, ఇక్కడ 2,500 ఇన్సెంటివ్ తో కలుపుకుంటే ఆల్మోస్ట్ అబౌట్ 40-50% డిస్కౌంట్ ఇస్తున్నాము. సో కంపెనీ చేయాల్సిందంతా చేస్తుంది. నువ్వు ఓన్లీ ప్రోడక్ట్ వాల్యూ తెలుసుకో, నువ్వేం ప్రోడక్ట్ వాడుతున్నావు, దాని వాల్యూ ఏంటి, దాని వలన జరిగే మంచి ఏంటో తెలుసుకొని కాన్ఫిడెంట్ గా మిగతా వాళ్ళకి చెప్పి బిల్డ్ చేసుకో, రీపర్చేస్ పెంచుకో, మంచి టీమ్ ని బిల్డ్ చేసుకో, కస్టమర్స్ ని మంచిగా ఫాలోఅప్ చేసుకో, టీమ్ తో మంచి ఫాలోఅప్ ఉండు. ఒక వ్యక్తి నా అండర్లో ఒక 100 మంది ఉన్నారు, నా అండర్లో ఒక 200 మెంబర్స్ కొంటున్నారంటే ఈ నెల 200 మెంబర్స్ ప్రొడక్ట్స్ తీసుకుంటే ఆ 200 మెంబర్స్ ప్రతి నెల తీసుకోవాలి. అది ఎందుకు తీసుకోవాలంటే నా బిజినెస్ కోసం కదా, కస్టమర్ కూడా బెనిఫిట్ ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలు కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది, రీపర్చేజ్ అనేది ఏంటి? కన్సిస్టెన్సీ. పిల్లలు చదువుకునేటప్పుడు ఒక సంవత్సరం 10th క్లాస్ అబ్బాయి ఎగ్జామ్స్ ఒక నెల చదువుకో సరిపోతుందంటే అవుతుందండి? కాదు. ఫస్ట్ డే 1 నుంచి కష్టపడి చదివితేనే 10th క్లాస్ ఎగ్జామ్స్ మంచిగా రాయగలడు. అలాగే మనం కూడా కంటిన్యూగా వాడుతుంటేనే దాని రిజల్ట్ వస్తుంది. ఏ పనైనా సరే కంటిన్యూటీ, డిసిప్లైన్ గా కంటిన్యూగా సిన్సియర్ గా కన్సిస్టెన్స్ గా వాడేవాళ్ళు ఎంత గొప్ప విజయాలనైనా సాధించగలరండి. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది. రన్నింగ్ రేస్ జస్ట్ సెకండ్స్, మినిట్స్ లో ఉంటుంది. కానీ దానికోసం కొన్ని సంవత్సరాలు కష్టపడతారు వాళ్ళు. ఎందుకు? ఆ కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ లేకపోతే రిజల్ట్ ఉండదు. ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కష్టపడతా ఉంటేనే వస్తుంది. ఇక్కడ మనకు కూడా కన్సిస్టెన్సీ, ఎప్పటికప్పుడు మనం ప్రొడక్ట్స్ ఎవ్రీ మంత్ మనం ప్రోడక్ట్ వాడుతూ మన అండర్లో ఉన్న టీం, ఇప్పుడు మన అందరిలో 200 మెంబర్స్ ఉంటే దాంట్లో మనం ఒక్కలమే కాదు కదా, చాలా మంది లీడర్స్ ఉంటారు. ప్రతి ఒక్క టీం మెంబర్ తోటి రెగ్యులర్ గా టచ్ లో ఉండి, సార్ ఇట్లా మీ అండర్లో ఒక 20 మంది ఉన్నారు కదా, ఆ 20 మందిలో ఎంతమంది తీసుకున్నారు వాళ్ళకి చెప్పండి. సిఎన్సి ఆఫర్ లో ఉన్నారు వాళ్ళు 100 పీవీస్ తీసుకున్నారు కదా, కంటిన్యూగా 4 నెలలు తీసుకుంటే 5వ నెలలో ఫ్రీ ప్రోడక్ట్, అది ఇన్సెంటివ్ గా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, లేకపోతే మధ్యలో ఆగిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఒకటి సార్, మన ప్రొడక్ట్స్ వెస్టేజ్ లో ఉండే ప్రొడక్ట్స్ క్వాలిటీ లేదని ఎవరైనా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారా?
మేబీ తెలియక సిఎన్సి ఆఫర్ గురించి తెలియక రేట్ ఎక్కువ ఆగిపోయిన వాళ్ళు ఉంటారేమో, కానీ డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు రాలేదని ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, కానీ ప్రోడక్ట్ క్వాలిటీ లేదని ఎవరైనా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉంటే చెప్పండి. ఎవరుండరు, దాదాపు ఎవరుండరు క్వాలిటీ లేదని. అనవసరంగా ఏదో డబ్బులు వస్తుందని, లేకపోతే ఈగోలకు టీం మీద ఈగోలకు పోయి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. సో మనం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకి ప్రొడక్ట్స్ గ్రేట్నెస్ తెలిసి, దీంట్లో కన్సిస్టెంట్ గా తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ తెలిసి తీసుకుంటే మంచిది. ఇంకొంతమందిని చూస్తాం సార్, 4 నెలలు అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ ఏంటి, నెట్వర్క్ బిజినెస్ అంటే మనము ప్రొడక్ట్స్ వాడాలి, మనకు తెలిసిన మంచిని 10 మందికి రెఫర్ చేయాలి. సో దానికి వచ్చిన కంపెనీ ఇన్సెంటివ్స్ అవి ఎందుకు ఇస్తుందంటే, అంత బెనిఫిట్ నువ్వే తీసుకుంటే నువ్వు టీంని ఎప్పుడు బిల్డ్ చేసుకుంటావు? తీసుకో, డెఫినెట్ గా నువ్వు వర్క్ చేసుకోగలిగినప్పుడు తీసుకో. ఇప్పుడు కంపెనీ 4 months కంటిన్యూగా సిఎన్సి తీసుకుంటాము, ఎలాగ వస్తుందని. 5 నెలల్లో ఫ్రీ ప్రొడక్ట్స్ రాగానే అవి ఇంట్లో కొడుకో, 4 నెలల ప్రొడక్ట్స్ కొనం. మళ్ళీ ప్రతి 4 నెలలకు ఒకసారి ఇన్సెంటివ్ ఇస్తుంది. ఇన్సెంటివ్ రూపంలో 2500 ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. కానీ మనం ఏం చేస్తాం, 5వ నెలలు ఈ ప్రొడక్ట్స్ కొనకుండా ఆ ఫ్రీ ప్రొడక్ట్స్ వాడుకుంటాం. అదే ఫ్రీ ప్రొడక్ట్స్ ని కంపెనీ ఏం చెప్తుంది అంటే, అవి నువ్వు వాడుకోవద్దు, నువ్వు రీటైల్ చేసుకో, డబ్బులకైనా తీసుకో. నువ్వు హోమ్ మీటింగ్స్ చెప్పినప్పుడు వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకో, బెనిఫిట్ అవ్వు, బట్ నీ సిఎన్సి మాత్రం ఆపగాకు. ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూ సిఎన్సి 4 months చేయడం వల్ల నీకు బెనిఫిట్ అవుతుంది. ఆ 2500 రూపీస్ ప్రోడక్ట్స్ బయటకి ఇవ్వటం వలన నీకు ఆ ప్రోడక్ట్స్ ఏదైతే నీ కంపెనీ ఫ్రీగా ఇచ్చిందో వాటికి డబ్బులు వస్తాయి. దాని ద్వారా టీం బిల్డ్ చేసుకోవచ్చు. ఒకరిద్దరి దగ్గర ఫ్రీగా ఇచ్చిన ఒక గ్యానోపేస్ట్ ఇచ్చినంత మాత్రం ఏం కాదు. సో అలా ఒక 5 మంది టీమ్స్ బిల్డ్ అయిన ఒక 5 members ని బిల్డ్ చేయగలను. ఆ 5 members నుంచి ఎంతమంది వస్తారండి? కరెక్ట్ లీడర్స్ 6 ఉంటే చాలు మనకి 1 lakh సంపాదించడానికి. 6 ద్వారానే ప్రతి ఒక్కరం ఒక మంచి లీడర్స్ ఒక 6 పట్టుకోగలిగితే, ప్రతి ఒక్కరిమి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిమి ఒక 6 మంచి ఎఫెక్టివ్ గా పనిచేసే వాళ్ళని పట్టుకుంటే ఆటోమేటిక్ మన బిజినెస్ ఎక్కడికి వెళ్తే మన ఇన్కమ్ మంచి స్థాయికి వెళ్తుంది. సో సిఎన్సి ఆఫర్ ఎవరు మిస్ అవ్వద్దు సార్. ఈ రోజు 7th వచ్చాం, 7వ తేదీకి ఎంతమంది సిఎన్సి చేశారు? మన టీంలో సిఎన్సి ఎంతమంది కంప్లీట్ చేశారు? ఒకసారి ఆలోచించండి. అందరికి సిఎన్సి కంప్లీట్ చేశారా? ఆ సిఎన్సి చేయకపోతే ఏం నష్టపోతారు వాళ్ళు? ఒకటి, రెగ్యులర్ మిస్ అవుతుంది, ఆ ఇన్సెంటివ్ రాదు, 2500 ఫ్రీ ప్రొడక్ట్స్ ఏదైతున్నా అది రాదు. సెకండ్, ఈ లోపు మళ్ళీ వేరే ప్రొడక్ట్స్ కి అలవాటు పడతారు, అన్నెసెసరీ కెమికల్ ప్రొడక్ట్స్ కి అలవాటు పడి మళ్ళీ ఆరోగ్యం ఇబ్బంది పడతారు. ఒకసారి బయటికి వెళ్ళాలి, మళ్ళీ రావడానికి ఎక్కడో తెలియని ఒక ఇబ్బంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా వెస్టేజ్కి రాకపోవడానికి ఇంకోటి రీజన్ ఏంటంటే, అదేదో అంటారు కదండి, నెగటివ్సే అంటే మంచి వెతికే నెగటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ప్రతి మంచిలోనూ నెగటివ్ ఆలోచనలే కనిపిస్తాయి. పాజిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి ప్రతి చెడులో కూడా మంచి పాజిటివ్ కనిపిస్తుంది. ఇప్పుడు వెస్టేజ్ కి కనెక్ట్ అవ్వడానికి చాలా మంది రీజన్ ఇందాక ఒకటి చెప్పుకున్నాం కదా సార్, ప్రైజ్ ఎక్కువ అని లేనిపోయిన అపోహలు అంటారు. దానికంటే కూడా అవైలబిలిటీ సార్. ఇమాజిన్, ఇది చాలా క్లియర్ గా చెప్తున్నాను నేను, ఒక్కసారి ఆలోచించండి. నా ఇంటికి దగ్గరలో చిల్లర అంగడి ఉంటుంది, లేకపోతే సూపర్ మార్కెట్ ఉంటుంది. సూపర్ మార్కెట్ లో నాకు నచ్చింది తెచ్చుకుంటానని మనం వెళ్తాము. కానీ ఈ రోజు మీరు చూసారంటే బయట ప్రతిరోజు న్యూస్ పేపర్లో కల్తీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కల్తీ. అక్కడ ఏ ప్రొడక్ట్స్ అయినా ఉంటాయి. మీరు ఏ సూపర్ మార్కెట్ ఒక కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్సే ఉంటాయా? ఉండవు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ చోట అవైలబుల్ ఉంటుంది. కల్తీ జరిగేదానికి ఛాన్స్ ఉంది. కానీ వెస్టేజ్ లో ఉండే ప్రొడక్ట్స్ కేవలం వెస్టేజ్ స్టోర్ లో మాత్రమే దొరుకుతాయి, యాప్ లో మాత్రమే దొరుకుతాయి. అవైలబిలిటీ కొంచెం దూరంగా ఉందని ఇబ్బంది పడే కంటే కూడా కొంచెం ఒక రోజు స్పెండ్ చేసినా వెళ్ళి ప్రొడక్ట్స్ తెచ్చుకుని క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకోవటం వలన మన కుటుంబం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీని ద్వారా మనం బిజినెస్ ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు కొంత బిజినెస్ కూడా చేసుకోవచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇంత మంచి అవకాశాలు రీపర్చేస్ చేస్తేనే అవుతుంది సార్. పద్దాకల మనం ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసినప్పుడే, రీపర్చేస్ ఎప్పుడైతే పెరుగుతుందో మన దగ్గర, అప్పుడే మనకు దీంట్లో సక్సెస్ అవ్వగలము. సో ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్క దానికి సార్, ఇవన్నీ ఎప్పుడైతే మనం ఫాలో అవుతున్నామో ప్రతి ఒక్కరు మంచి జరుగుతుందో మన దగ్గర మంచి గ్రేట్ టీం ఉన్నట్టు. విత్ గ్రేట్ టీం మనం ఏదైనా సాధించగలము. నెక్స్ట్, రెఫరెన్స్ సార్. రెఫరెన్స్ ఎంత పవర్ఫుల్ అంటే, ఇప్పుడు సపోజ్ మీరు పర్సనల్ లోన్ తీసుకుంటారు, పర్సనల్ లోన్కి అప్లై చేస్తారు. పర్సనల్ లోన్ అప్లై చేసినప్పుడు మనకు పర్సనల్ లోన్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతను ఇచ్చిన వ్యక్తి క్రెడిట్ కార్డ్ అయినా, పర్సనల్ లోన్ అయినా, లేకపోతే మొబైల్ షాప్స్ అయినా, లేకపోతే బట్టల షాప్ అయినా, ఏదైనా చూడండి, కావాలంటే వాళ్ళు రీపర్చేజ్ని ఎంకరేజ్ చేస్తారు. రీపర్చేజ్ అనేది రెఫరెన్స్ ద్వారా కూడా అవుతుంది. రెఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రీపర్చేజ్కి. రీపర్చేజ్ ఒక వ్యక్తి తీసుకుంటే అది రీపర్చేజ్, అతను వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తే, బ్రాండ్ క్రియేట్ చేయగలిగితే అది రెఫరెన్స్.
ఇప్పుడు ఆ లోన్ ఇచ్చిన వ్యక్తి ఏం చెప్తాడు? ఇచ్చిన అయిపోయిన తర్వాత, సార్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా నీడ్ ఉంటే చెప్పండి, నేను చేసి పెడతాను, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఇవ్వగలుగుతాను. మొబైల్ షాప్ మనం వెళ్ళి మొబైల్ షాప్ లో ఫోన్ కొన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? సార్ మీకు మంచి రేటుకి ఇచ్చాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, నేను వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇస్తాను, మంచి ప్రైస్ కి మంచి ఆఫర్స్ ఇస్తాను, మంచి డిస్కౌంట్ ఇస్తాను అని చెప్తారు. సో ఈవెన్ రియల్ ఎస్టేట్ అయినా సరే, అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ జరిగేది రెఫరెన్స్ మీద. మెజారిటీ సార్ 90% ఆఫ్ ద పీపుల్, 90% ఆఫ్ ద బిజినెస్ రెఫరెన్స్ మీదే జరుగుతుంది, రెఫరెన్సెస్ మీదే జరుగుతుంది. రీపర్చేజ్ అండ్ రెఫరెన్స్ బిజినెస్ లో ఎంత ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళండి, మెంబర్షిప్ అపోలో మెడికల్ షాప్కి వెళ్ళండి, మెంబర్షిప్ కి ఇస్తున్నారు, ఒక ఐడి ఇస్తున్నారు మెంబర్షిప్ కి. సార్ ప్రతి నెల కొనుక్కోండి మీరు దీంట్లో ప్రోడక్ట్స్, మీకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి, మీకు ఆ పాయింట్స్ ఎక్కువ అయినప్పుడు కొంత మెడిసిన్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు అంటారు. సూపర్ మార్కెట్కి వెళ్ళండి, సార్ మీరు ఒక 200 రూపీస్ 240 రూపీస్ కట్టండి, మీకు మెంబర్షిప్ ఇస్తాము, ప్రతి నెల మీరు తీసుకునేటప్పుడు ఒక 5% 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ యాడ్ అవుతుంది అని చెప్తారు. ఎందుకు చేస్తారు సార్ ఇదంతా? ఇన్సెంటివ్స్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఎందుకు పెడతారు? రీపర్చేజ్, ఎంత రీపర్చేజ్ జరిగితే అంత బిజినెస్ జరుగుతుంది. మన బిజినెస్ లో చెప్పాలంటే, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో చెప్పాలంటే, ఎంత రీపర్చేజ్ జరిగితే అంత మందికి మన ప్రొడక్ట్స్ ని ఇంప్రూవ్ చేయగలము, అందించగలము, అంత ఎఫెక్టివ్ టీమ్ ని బిల్డ్ చేసుకోగలము. రీపర్చేజ్ అయిన ప్రతి ఒక్కరు, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, నా అండర్లో నా టీంలో 200 మెంబర్స్ ఉన్నారు. ఆ 200 మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళు వచ్చారంటే, నాకు మహా అయితే 10-15 మంది తెలిసి ఉంటారు. ఆ 10-15 మంది వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా చేయగలిగితేనే 230 అనేది చాలా తక్కువ. ఇప్పుడు బ్రహ్మీ సార్ అండర్లో ఆల్మోస్ట్ ఒక 14-15,000 ఉన్నారు. సురేష్ సార్ అండర్లో 25,000 టీం ఉంది. ఎలా వచ్చింది ఇది? ఇట్ ఈస్ ప్యూర్లీ రెఫరెన్స్. ఆ బిజినెస్ వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మీ సార్ అండర్లో ఒక 1,50,000, బ్రహ్మీ సార్కి 1,50,000 వస్తుందన్న, సురేష్ సార్కి అంత 2 lakhs వస్తుందన్న. రీపర్చేజ్ ఎంత టీం పెరుగుతుందో, ఎంత రీపర్చేజ్ జరుగుతుందో, ఎంత రెఫరెన్సెస్ ద్వారా మనం లీడ్స్ కన్వర్ట్ చేసుకుంటున్నామో, అక్కడే బిజినెస్ అవుతుంది. రీపర్చేజ్ అండ్ రెఫరెన్స్, తిరిగి మళ్ళా కస్టమర్ ఇదే ప్రొడక్ట్స్, మన ప్రోడక్ట్ ఒక బ్రాండ్ లాగా వెళ్ళిపోవాలి. అక్కడ కుటుంబం, ఒక ఫ్యామిలీకి మన ప్రోడక్ట్ ఒక బ్రాండ్ అవ్వాలి. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే మన ప్రోడక్ట్ ఎప్పటికీ వాళ్ళు వాడతారు, మనము వాడతాము, వాళ్ళు వాడతారు, ఎవరి హెల్త్ వాళ్ళు కాపాడుకుంటారు. అలాగే వాడిన ప్రతి ఒక్కరిని, సార్ మీరు దీంట్లో టీం బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ ఉంది, ఈ టీం బిల్డ్ చేసుకోవటం వల్ల మీకు ఈ బిజినెస్ ప్లాన్ ఉంది, దీని ద్వారా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. మనీ ఒక్కటే కాదు, మీరు చాలా మందికి మోటివేట్ చేయొచ్చు, చాలా మందికి ఎంపవర్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ చేయొచ్చు, కొంతమంది డబ్బులు సంపాదించుకునేలా చేయొచ్చు. అవసరమైన వాళ్ళు చాలా మందికి సపోర్ట్ చేస్తూ మనము కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పి, అండ్ ఈ ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల హెల్త్ బాగుంటది అని చెప్పి కొన్ని టెస్టిమోనీస్. ఇప్పుడు మా నాన్నకి గ్యాస్ట్రిక్ తగ్గింది, సో అది చెప్పొచ్చు. మేము మా వరికి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడాము, చాలా మంచి అవుట్పుట్ వచ్చింది, ఇది చెప్పొచ్చు. ప్రోడక్ట్ చెప్పే ప్రతిసారి ఆ ప్రోడక్ట్ ని ఒక టెస్టిమోనీ రూపంలో చెప్పాలి మనం. జస్ట్ ఈ ప్రోడక్ట్ వాడుకోండి బాగుంటది కాదు, ఈ ప్రోడక్ట్ వలన వాడటం వలన నేను ఈ ప్రోడక్ట్ వలన నాకు ఈ రిజల్ట్ వచ్చింది, లేదా నాకు తెలిసిన వాళ్ళు ఈ ప్రోడక్ట్ వలన ఇలాంటి రిజల్ట్ వచ్చింది, నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ ప్రోడక్ట్ వాడటం వలన మాకు ఈ రిజల్ట్ వచ్చింది. ఇలా మనం హోమ్ మీటింగ్ లో ఎఫెక్టివ్ గా చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ మైండ్ లో అదే క్రియేట్ అవుతుంది, వాళ్ళు 10 మందికి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక టీం మెంబర్ వచ్చాడు, ఆ టీం మెంబర్ ని నేను ప్రొడక్ట్స్ వాడుతున్నాడు, అతనికి నచ్చింది, కానీ తను ఎలా రెఫరెన్స్ క్రియేట్ చేయాలో తెలియట్లేదు. సో తనకి, సార్ మీకు తెలిసిన ఒక 6 మెంబర్స్ ఒక 10 మెంబర్స్ మీకు తెలిసిన లిస్ట్ అవుట్ చేయండి, వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మీకు తెలిసిన మంచితనం గురించి చెప్పండి. మీకు అందరూ వస్తారని కాదు, ఎవరో ఒకరు కనెక్ట్ అయినా దాంట్లో మంచి జరుగుతుంది కదా. సో రెఫరెన్స్ అంటే ఏం లేదు సార్, మనకి తెలిసిన దీనిని మనం ఎలా అయితే మనకు తెలిసిన మంచిని 10 మందికి చెప్పడానికి చూస్తున్నాము, మన టీం ద్వారా కూడా అది డూప్లికేట్ చేయించగలగాలి. ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇది ప్రమోట్ చేయగలగాలి. ఎప్పుడైతే టీం సైజ్ పెరుగుతుందో, నేను అంటే మీరు కూడా ప్రతి ఒక్కరమి, మనం ఎప్పుడైతే ఎంత రెఫరెన్సెస్ వాడి మన టీం ద్వారా ఎంతమంది లీడ్స్ అయితే తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసి ఇక్కడ మంచి డిస్ట్రిబ్యూటర్ గా మార్చగలము, అంత మంచిని ఇక్కడ పెంచగలము, సమాజంలో అంత కెమికల్ లేని ప్రొడక్ట్స్ ని స్ప్రెడ్ చేయగలము, అన్ని కుటుంబాలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలము, అంతమందికి కొంచెం ఇన్కమ్ సోర్స్ ని పెంచుకుని ఒక ఆపర్చునిటీ చూపించగలము. 3 generations ఇన్కమ్ లాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనం పరిచయం చేయగలము.
అండ్ దాటన్నిటి మంచి చేయడం వలన మనకి కొంత ఇన్కమ్ సంపాదించుకునే ఒక అవకాశం ఉంటుంది. సో రాసుకోండి, రెఫరెన్స్, రీపర్చేజ్ అండ్ రెఫరెన్స్. ప్రతి ఒక్కరు మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ రీపర్చేజ్, ప్రతి నెల ప్రోడక్ట్ కొని వాడుకోవాలి. మీకు ప్రోడక్ట్ నచ్చలేదా కొనొద్దు, ఆ ప్రోడక్ట్ వలన మంచి జరగట్లేదా కొనొద్దు. కానీ క్వాలిటీ బాగుంది, రేటు బాగుంది, ఆరోగ్యానికి మంచి జరుగుతుంది, అలాంటప్పుడు కొనడానికి ఇబ్బంది ఏంటండి? అవైలబిలిటీ దగ్గరలో షాప్ లేదని అనారోగ్యాన్ని కొనుక్కొచ్చుకుంటామా? మన దగ్గరలో షాప్ లేదని అనారోగ్యాన్ని కొనుక్కొచ్చుకొని హాస్పిటల్ చుట్టూ డబ్బులు పెడుతూ బాధలు పెడుతూ తిరగటం కరెక్టా? ఒక రోజు ఒక గంట ఓపిక చేసుకుని వెళ్ళి ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడుకోవటం కరెక్టా? ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన టీంలో ప్రతి ఒక్కరిది రీపర్చేజ్ అవ్వాలి. సిఎన్సి అయిపోయేలోపు రీపర్చేజ్ అవ్వాలి. 15వ తేదీ నుంచి మంత్ ఎండ్ లోపు కొత్త టీం మెంబర్స్ ని యాడ్ చేసుకోవాలి. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఎగ్జిస్టింగ్ టీం ఉందో వాళ్ళ ద్వారా రెఫరెన్సెస్ తీసుకొని వాళ్ళ కోసం వాళ్ళ అండర్లోనే ఐడీస్ క్రియేట్ చేయించగలగాలి. దాని ద్వారా మంచి టీం బిల్డ్ అవుతుంది, సక్సెస్ఫుల్ టీం బిల్డ్ అవుతుంది, మంచి బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, సక్సెస్ అందుకోవచ్చు. మనం సక్సెస్ ఎప్పుడు మైండ్ సెట్ నుంచి మొదలవుతుంది సార్. మన మైండ్ లో ఫిక్స్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయితే ఆటోమేటిక్ అవుతుంది. జస్ట్ చూడండి, ఇప్పుడు జూమ్ లో ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 87 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ ఒక నా అండర్లోనే 230 నా టీంలోనే 232 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ బ్రహ్మయ్య సార్ టీం ఉంది, కిరణ్ సార్ టీం ఉంది, శ్రావణ్ సార్ టీం ఉంది, సుజాత మేడం టీం ఉంది. ఎంతమంది ఉన్నారు? శ్రీనివాసరావు సార్ టీం ఉంది. ఇంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ జూమ్కి వచ్చేసరికి 87 మెంబర్స్ ఉన్నారు. ఎలా వస్తుందండి సక్సెస్ మనకి? నేను వెస్టేజ్ లో ఉన్నాను, డబ్బులు రాలేదు, నాకు సక్సెస్ రాలేదు అనుకుంటే ఎలా వస్తుంది? అసలు మన కోసమే మనం పనిచేయనప్పుడు మన టీం ఏం చేస్తుందో మనకు ఎలా తెలుసు? అసలు టీం రీపర్చేజ్ చేస్తున్నారా, ప్రతి నెల సిఎన్సి చేస్తున్నారా లేదా పట్టించుకునేది ఎవరు? నువ్వు పట్టించుకోవటం వల్ల ఇంకొకరి కుటుంబాలు కొంచెం అందరికీ తెలియదు కదా, అందరూ ఇంతలా ఆలోచించలేరు. తెలియని వాళ్ళకి మనం ఎప్పటికప్పుడు చెప్తుండాలి, ఇది వాడుకోవటం వల్ల నీకు ఇది మంచి జరుగుతుంది. పోనీ ఇది కొనకుండా వాళ్ళకి జరుగుతా? ఈ ప్రోడక్ట్స్ వాడకుండా ఇక్కడ కొనకపోయినా బయట అయినా ఖచ్చితంగా కొని వాడాల్సిన ప్రోడక్ట్స్ ఇవి, అది మర్చిపోవద్దు. 100% ఎక్కడైనా సరే కొని వాడాల్సిన ప్రోడక్ట్. అదేదో తక్కువ కెమికల్తో ఉండే ప్రోడక్ట్స్, ఆరోగ్యానికి మంచి చేసే ప్రోడక్ట్స్ వాడుకోండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు నచ్చింది 10 మందికి చెప్పండి, కొంత మనీ కూడా సంపాదించుకోండి అని చెప్తారు. ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఏముందండి? ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా. చెప్పాను కదండి, సక్సెస్ స్టార్ట్స్ ఫ్రమ్ మైండ్ సెట్. నెక్స్ట్, హార్డ్ డేస్ బిల్డ్ స్ట్రాంగ్ పీపుల్. అంటే మనకు ఎదురయ్యే కష్టమైన ప్రతి రోజులు, అంటే మనం సఫర్ అవుతున్న ప్రతి రోజులు మనం హార్డ్ వర్క్ చేస్తా పోతుంటే మనల్ని ఎంత బలంగా తయారు చేస్తుంది అంటది. అంటే మనం మీటింగ్కి వెళ్తున్నాం, చెప్తున్నామండి, వినట్లేదు, ఎవరు వినట్లేదు అంటే వెళ్ళండి సార్. 10 మంది వినట్లేదు, 20 మంది వినట్లేదు, 30 మంది వినట్లేదు, 40 మంది వినలేదు, 50 మంది వినలేదు, 100 మంది వినలేదు, కానీ 101 మంది వింటారు. కానీ ఈ 100 మంది రిజెక్షన్ గా నువ్వు హ్యాండిల్ చేయగలిగితే నిన్ను మించిన బలవంతుడు ఇంకోటి లేడు. యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్. ఎప్పుడైతే నెగటివ్ ని హ్యాండిల్ చేయగలవో, సక్సెస్ ని ఎవరైనా ఎంజాయ్ చేస్తారు సార్. ఫెయిల్యూర్ ని కూడా ఎంజాయ్ చేయగలిగినోడే సక్సెస్ఫుల్ పర్సన్. మనం ఎంత కష్టపడుతుంటే మనకి అంత మంచి జరుగుతున్నట్టు, మన కుటుంబానికి అంత మంచి చేస్తానో మన దగ్గర అవుతున్నట్టు. ఎవరైతే హార్డ్ డేస్ ని కరెక్ట్ గా కష్టాన్ని ఓర్చుకుంటూ ఓపికతోటి, సక్సెస్ ఊరకరాదు అంటారు, ఎన్నో త్యాగాలు చేయాలి, కష్టాలు పడాలి, చాలా చాలా చేయాలి, సాక్రిఫికేషన్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఎదుర్కొన్న వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. స్ట్రాంగ్ మైండ్ సెట్. చూడండి, అంత సుఖంగా పెరిగిన వాళ్ళు చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. కానీ చిన్నప్పటి నుంచి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఏదైనా సమస్య వస్తే వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా సమస్యని భూతత్వంలో చూడరు, కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. చిన్న సమస్యను కూడా భూతత్వంలో చూసి భయపడతారు, నెగిటివ్ గా ఆలోచిస్తారు. కానీ స్ట్రాంగ్ పీపుల్ ఎంత పెద్ద సమస్యనైనా సరే చాలా చిన్నదిగా చూస్తారు, అస్సలు భయపడరు. వాళ్ళు చాలా మంచి లైఫ్ ని లీడ్ చేస్తారు. ఇంకొకటి సార్, వెస్టేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వెస్టేజ్ అంత ఈజీగా సక్సెస్ కాదు సార్. మనం ప్రోడక్ట్స్ వాడాలి, దాంట్లో టీం బిల్డ్ చేయటం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ మనకు ₹1 జీతం ఇవ్వకుండా వాళ్ళకి మంచి జరిగేదైనా సరే వాళ్ళకి అర్థం కావాలి కదా. మనం ₹1 ఇవ్వట్లేదు వాళ్ళకి జీతం, మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మంచి టీంని బిల్డ్ చేసుకొని కష్టపడి స్ట్రాంగ్ గా నిలబడితే 100 మందిలో 5 మంది నిలబడ్డా చాలు. ప్రతి 100 మందిలో 5 మంది నిలబడితే ఎంత అవుతుంది? 5 మంది నుంచి ఎంతమంది వస్తారు సార్? అలా ఒకటి బిల్డ్ చేసుకోగలిగితే మంచి సక్సెస్ఫుల్ అవ్వచ్చు. చాలా మంది మధ్యలోనే వదిలేస్తారు. 100 మందిలో 95 మంది వదిలేస్తున్నారు. ఎందుకంటే దీని వాల్యూ, కన్సిస్టెన్సీ ఉండదు, స్థిరమైన మనస్తత్వం ఉండదు.
ప్లానింగ్ ఉండదు, దీంట్లో ఉన్న బెనిఫిట్ తెలియదు, దీంట్లో ఎంత మంచి సక్సెస్ ఉందో తెలియదు. ఇంత ఉంది కాబట్టి ఎవరైతే కన్సిస్టెంట్గా ఉండి స్ట్రాంగ్గా నిలబడతారో వాళ్ళు ఖచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటారు సార్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఐ థింక్ లోకేష్ సార్ ఉన్నారా సార్? ఒక 5 minutes ఒక ఇద్దరితో మాట్లాడిద్దాం అనుకున్నా. లోకేష్ సార్, అంజలి మేడం కానీ లోకేష్ సార్ కానీ ఉన్నారా? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్ ఉంటే. సార్ లోకేష్ సార్, సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీరు ఇప్పుడు సార్ బిజినెస్ చేస్తున్నారు కదా, మీరు బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు. అవును సో సార్. మీరు ఈ రీపర్చేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్, రెఫరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, మీరు ఎలా ఉపయోగిస్తారు సార్ దీన్ని? మీకు తెలిసింది ఏదైనా ఒక 2-3 minutes లో ఏమైనా చెప్పగలరా? Sure, sir. Definitely, sir. Good morning, leaders. గుడ్ మార్నింగ్ సార్. Good morning, Vestige. Yes, repurchase, first of all, మన వెస్టీజ్ కంపెనీలో ఇది చాలా క్లియర్ గా అర్థం చేయండి. మన వెస్టీజ్ కంపెనీలో సక్సెస్ అవ్వడానికి, వెస్టీజ్ కంపెనీ సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం చాలా మంది లీడర్స్ చెప్తూనే ఉన్నారు, చాలా మీటింగ్స్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాము, రైస్ బ్రాండ్ ఆయిల్. సో ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ ఏంటంటే అందరూ కూడా, నేను నిన్న విన్నాను దీని గురించి, గ్రేట్ లీడర్స్ చెప్తుంటే విన్నాను, అందుకే ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వెస్టీజ్ లో రైస్ బ్రాండ్ ఆయిల్ ఏంటంటే ఎవరైనా సరే 540 రూపీస్ 2 liters, 540 రూపీస్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంటే చాలా కాస్ట్లీ అనేది ఫీల్ అవుతుంటారు. కానీ లీడర్స్ సిఎన్సి చేయడం ద్వారా, అంటే రీపర్చేస్ చేయడం ద్వారా మనకి 540 రూపీస్ అనేది 2 liters ని 540 రూపీస్ అని 2 liters ఆయిల్ బదులు ఎవ్రీ మంత్ మనం చేసుకుంటూ పోతే 2160 రూపాయలు అవుతుంది 4 నెలలు. అదే కంటిన్యూగా 4 months కొనుక్కుంటూ పోయిన తర్వాత 5th month లో మనకు సిఎన్సిలో 2515 రూపీస్ బెనిఫిట్ అనేది మనం పొందుతాం. ఆ 2500 రూపీస్ ద్వారా మనము 4 బాటిల్స్ ని ఫ్రీగా కొనుక్కోవచ్చు, 4 2 liter బాటిల్స్ ని ఫ్రీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం లెక్కేస్తే మనం ఎవ్రీ మంత్ 270 రూపీస్ అవుతుంది. 2 liters 270 రూపీస్ అంటే 1 లీటర్ ఎంత అవుతుంది అంటే మనకి 130 రూపాయలు అవుతుంది. సో ఇది రీపర్చేస్ చేయడం వల్ల సిఎన్సి పొందగలుగుతాము. అండ్ సిఎన్సి ద్వారా మనం ఖచ్చితంగా 2500 రూపీస్ 4 months సిఎన్సి చేస్తామంటే మొత్తం మనకి 2500 రూపీస్ బెనిఫిట్ అనేది పొందుతాము. సో దాని ద్వారా మనము 4 అడిషనల్ గా 4 బాటిల్స్ కొన్నామంటే కనుక ఖచ్చితంగా మనకు ఆ ప్రైస్ అనేది 540 రూపీస్ 2 liters అవుతుంది, అది మాకు 270 రూపీస్ 2 liters వస్తుందని గ్యారంటీ చెప్తుంది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నిజంగా ఒకసారి చూడండి, 540 రూపాయలను మనం భయపడుతుంటాం. అదే కన్సిస్టెన్సీగా ఈ ప్రోడక్ట్స్ వాడటం వలన మనం ఒకసారి చూసామంటే, మనం వాడుతూ కొంచెం రీటైలింగ్ కూడా ఇది చేసుకుంటా పోతే మంత్లీ 4 months తర్వాత వచ్చే ప్రోడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో అది కూడా తీసుకుంటే 540 కాస్త 210 రూపీస్కి వస్తుంది. సో ఎక్కడ రేట్ ఎక్కువ అండి? ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ హాస్పిటల్ని దూరం చేస్తుంది, హాస్పిటల్ బిల్స్ని మనకు దూరం చేస్తుంది. ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉంటున్నాయి కదా, కన్సిస్టెన్సీలో ఎంత మంచి బెనిఫిట్ ఉంది, ప్రైస్ పరంగా హెల్త్ పరంగా ఎంత మంచి బెనిఫిట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, రీపర్చేస్ ద్వారా మనం ఏం చేయగలుగుతాం అంటే రెఫరల్ బిజినెస్ ద్వారా అయితే మన కొత్త కస్టమర్ని కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు. పాత కస్టమర్లు మళ్ళీ కొనడం వల్ల ఎక్కువ సేల్స్ పెరుగుతాయి. అలాంటప్పుడు కంపెనీ కూడా ఏంటంటే మనకు ఎక్కువ సేల్స్ పెరిగినప్పుడు కంపెనీ నుంచి మనకు రివార్డ్స్ కానీ పాయింట్స్ కానీ అవకాశం కూడా ఉంటుంది. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి కంపెనీ గ్రో అవ్వాలి అంటే, కంపెనీ గ్రో అయితే మనము గ్రో అవుతాం. కంపెనీ గ్రో అవ్వాలంటే కంపెనీకి రీపర్చేస్ అనేది ఉండాలి. మనం రీపర్చేస్ చేస్తే కంపెనీ కూడా గ్రో అవుతుంది, కంపెనీ కూడా కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, అండ్ కంపెనీ కూడా కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తూ మనకు బెనిఫిట్స్ అనేది ఇవ్వగలుగుతుంది. సో లీడర్స్ రీపర్చేస్ రెఫరల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన వెస్టీజ్ కంపెనీలో. దయచేసి అర్థం చేసుకోండి అందరూ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంజలి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకురా, ఒకసారి అన్మ్యూట్ ఇస్తున్నా 1 second. ఇందాక ఉన్నారు మేబీ. ఎనీవే సార్, కిరణ్ సార్, సో ఫైనల్ కూడా చెప్తాను సార్, బి ఏ లీడర్. వెస్టేజ్ లో డిస్ట్రిబ్యూటర్ అంటే వీఆర్ లీడర్స్. మన ఆలోచనలో ఒక లీడర్ లాగా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి, సక్సెస్ఫుల్ మైండ్ సెట్ తోటి ఉండాలి. మనమే లీడర్ గా లేకపోతే, మనమే గ్రోత్ మైండ్ సెట్ లో ఆలోచించకపోతే మన టీంకి ఏం సజెస్ట్ చేస్తున్నాం? జస్ట్ ఆలోచించండి సార్. ఇక్కడ చదువుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు,
బ్యూటీతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు లీడరే. ఇక్కడ ఎవరైనా ఒకటే. ప్రతి ఒక్కరికి ఫ్రీగానే డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇస్తుంది. మంచి సక్సెస్ఫుల్ పీపుల్ కైనా మనకైనా 2 కోట్ల రూపాయలు తీసుకునే సిద్ధార్థ్ సింగ్ సార్ కైనా మనకైనా ఒకటే ఐడి, ఫ్రీ ఐడి, ఒకటే రేటు ప్రొడక్ట్స్ వేడ. 1 పైసా తేడా ఉండదు వాళ్ళకి మనకి. దాన్ని మనం ఎలా చూసుకున్నామంటే, అండ్ ఇంకొకటి సక్సెస్ రాలేదు సార్, మన ముందు వస్తుంది. ఇప్పుడు బ్రహ్మయ్య సార్కి, సురేష్ సార్కి వీళ్ళకి వస్తుందంటే వాళ్ళు ముందు చేరారు. ఒక 2.5 year నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చింది సార్. వాళ్ళతో పోటీగా మనకు 4-5 నెలలు లేకపోతే 6 నెలలు రావాలంటే రాదు కదా. మనం జర్నీ చేయాలి. ఒక 2 సంవత్సరాలు నిలబడితే వస్తుంది. 40 సంవత్సరాల నుంచి ఉన్న పేదరికం లేదా 30 సంవత్సరాల నుంచి ఉన్న పేదరికం 4-5 నెలల్లో పోవాలంటే పోతుందా? కనీసం ఒక 4 సంవత్సరాలు కూడా కేటాయించలేమా? పోనీ 2 సంవత్సరాలు కూడా కేటాయించలేమా? అదే ఉద్యోగం కోసం నెలకు ఒక 30,000 జీతం వస్తుంది, మళ్ళా సంవత్సరం అయ్యే వరకు ₹1 పెరగదని తెలిసినా ప్రాణం పెట్టి పనిచేస్తాం. అరే 2 సంవత్సరాలు నాతో నిలబడు, జీవితాలు మార్చుకోవచ్చు అని చెప్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోలేకుండా పనిచేస్తున్నాం. సో ఆల్వేస్ బి ఎ లీడర్ సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు మంచి లీడర్స్ ఉన్నారు. ఇంత పొద్దున్నే జూమ్ లో అటెండ్ అయ్యారు. నేను చెప్పేది విన్నాను. ఎక్కడైనా పొరపాట్లు జరుగుంటే ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ అండ్ హెల్త్. థ్యాంక్ యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. అద్భుతమైన సెషన్ అందించారు. అంటే మనం తీసుకోవటమే కాదు, ఈ ప్రోడక్ట్లు పర్చేజ్ చేసుకోవటమే కాదు, వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా రిటైల్ చేసుకోవాలి, అంటే మళ్ళా తీసుకోవాలంటే ఏం చేయాలి, ఆ తర్వాత తీసుకున్నటువంటి ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా కానీ పక్కన షేర్ చేసుకుంటే ఇంకా మనం బిజినెస్ లో డెవలప్ అవ్వచ్చు అని చెప్పి ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఆ తర్వాత కరెక్ట్ గా లీడర్ గా ఉండాలంటే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి అనేది కూడా అద్భుతంగా వివరించారు. సో నాకైతే చాలా మంచి సబ్జెక్ట్ అందించారు సార్ ఉదయాన్నే. సో ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను సార్. రైట్ సార్. ఆల్ ది బెస్ట్ లీడర్స్. అందరమే సిఎన్సి కంప్లీట్ చేయాలి. డోంట్ లూజ్ కన్సిస్టెన్సీ ఆఫర్ మిస్ అవ్వద్దు. టీమ్ బిల్డింగ్ ని మిస్ అవ్వద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, మేమందరం వీలైనంత వరకు చెప్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేయండి. కే రాజీవ్ గాంధీ సార్, అన్మిట్ ఇచ్చాను, మీట్ చేసుకొని మాట్లాడండి సార్ సార్ తోటి. సార్ గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సార్తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజీవ్ సార్. రాజీవ్ సార్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ సార్. సార్. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ గా ఆల్ లీడర్స్ కి ఆల్ ఆఫ్ ది గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇన్ని రోజుల నుంచి నేను టెస్ట్ మనీ విన్నాను కానీ ఈ విధంగా నేను ఎప్పుడు వినలేదు సార్. చాలా బాగా చెప్పారు అని కూడా తక్కువే సార్. ఏంటంటే మొత్తం 10 types ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో అందించారు సార్. ప్రతి ఒక్కరు దీన్ని మీరు ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకొని ప్రతి ఒక్కటి నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఉన్నాను సార్. ప్రతి ఒక్కటి చాలా బాగా వివరించారు. బోర్డు మీద లెక్చరర్ చెప్పినట్టే బాగా వివరించి అర్థం కాని వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు కనుక దీన్ని కనుక పాటిస్తే 100% సక్సెస్ అవుతారు ప్రతి ఒక్క లీడరు. రీపర్చేస్ గురించి బాగా చెప్పారు. అండ్ సిఎన్సి కన్సిస్టెన్సీ ఎందుకు తీసుకోవాలంటే 4 months కనుక తీసుకుంటే 5వ నెల వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్ ప్లస్ మనం ఎక్కువ రేటు పడుతుంది అన్న వాళ్ళకి ఈ 4 నెలలు తీసుకునేది కనుక వివరించి కనుక చెప్తే తక్కువ రేటుకే లోకేష్ సార్ చెప్పినట్టు ఆయిల్ వచ్చేసి మనకి 200కి 200 చిల్లరకే వస్తుంది. ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి చాలా తక్కువగానే వస్తుంది సార్. తెలియని వాళ్ళు ఏంటంటే మనకి ఎక్కువ రేటు పడుతుంది, మీ దాంట్లో ఎక్కువ అని అంటున్నారు. అటువంటి వాళ్ళకి దీన్ని కనుక వివరించి చెప్తే ప్రతి ఒక్కరు వెస్టేజ్ అనేది చేసుకుంటారు సార్. అర్థం కాకనే సార్, తెలియక చాలా మంది మాట్లాడుతున్నారు. ఎస్ సార్. లోకేష్ సార్ ఇప్పుడు చెప్పారు కదా రైస్ బ్రాన్ ఆయిల్ గురించి, ఎంత సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారో చూడండి. చాలా సింపుల్ గా చెప్పారు సార్. సో తెలియని చాలా ఉంది సార్. మనం అర్థమయ్యేలాగా చెప్పగలిగితే టీమ్ కి, అది అర్థమయ్యే వాళ్ళు ఇట్లా కనుక చెప్పగలిగితే ఎవరైనా మౌల్డ్ అవుతారు సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కనుక పాటించగలిగితే 100% సక్సెస్ అవుతారు సార్. కాకపోతే 2 years అనేది కంపల్సరీగా వెయిట్ చేయాలి సార్.
ఎందుకంటే sir. మీరు చెప్పినట్టు బ్రహ్మయ్య సార్ గాని, ఇప్పుడు శ్రావణ్ సార్ గాని, కిరణ్ సార్ గాని, సురేష్ సార్ గాని ఎవరైనా సరే వీళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టే ఈ పొజిషన్ లో వచ్చున్నారు. నెక్స్ట్ మీరైనా మేమైనా కంపల్సరీగా 2 ఇయర్స్ గనక వెయిట్ చేసామంటే పైన వాళ్ళ మాట వింటా, అప్లైన్ మాట వింటా కంపల్సరీగా సక్సెస్ అనేది కంపల్సరీగా అందుకుంటాం సార్. 40 కన్సిస్టెన్సీకి బెస్ట్ సంవత్సరాలు ఉన్న ఎగ్జాంపుల్ సార్ అవును రాజీవ్ సార్. సార్. సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా శ్రావణ్ సార్ కూడా మనం చెప్పొచ్చు. మనం నా అప్లైనర్ అవును శ్రావణ్ సార్ సార్ అవును సార్ ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రావణ్ సార్. డబ్బులు వచ్చినా రాకపోయినా నిలబడ్డాడు. ఈ రోజు మంచి అవును సక్సెస్ సార్. అందుకుంటున్నాడు శ్రావణ్ సార్. ఒక 7-8 నెలలు చిల్లి ఒక్క రూపాయి బిల్ల రాకున్నా గానీ ఎవరు అసలు అయినా ఆ కానీ ఓర్పుతో నిలబడ్డాడు. మెచ్చుకోవచ్చు సార్. నిలబడ్డారు. ఆ నిలబడ్డ దానికి ఆ ఫలితం అనేది అందుకున్నారు. ఎస్ సార్. కంపల్సరీగా ఓర్పు అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ సార్. ఓర్పు సహనం అనేది. ఓర్పుతో బట్టి ఉన్నామంటే సక్సెస్ అనేది 100% అందుకుంటాం సార్. నాకు తెలిసిందే అది సార్. నేను కూడా డెఫినెట్లీ కిరణ్ సార్. సార్‌తో జర్నీ చేస్తున్నాను. అతను సార్ ఏది చెప్తే అది కంపల్సరీగా పాటిస్తున్నాను. తొందరగా విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను సార్. అదే విధంగా మీకు ఏ విధంగా గోల్స్ అయితే ఉన్నాయో అవి కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు సార్. మీరు కూడా అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవుతారు. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. సో బయటకు ఆల్ ది వచ్చి బెస్ట్ జర్నీ రాజీవ్ సార్. చేస్తే తప్ప ఇవన్నీ థ్యాంక్ తెలియదు. యూ బయటకు సార్. వచ్చి జర్నీ చేస్తే. వాస్తవం నాకేం థ్యాంక్ యూ తెలియదు రాజు సార్. సార్. ఓకే ఓకే యూ సార్. సార్. నెక్స్ట్ ప్రభుకుమారి మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ అన్మిట్ ప్రభుకుమార్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్. ఇచ్చాను. గుడ్ మార్నింగ్ ప్రభుకుమారి మేడం. మళ్ళా ఆగిపోయారు. అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. ప్రభుకుమారి మేడం. ఓకే, అన్మ్యూట్ కంటిన్యూ. అయింది చూడండి మేడం. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మన మార్నింగ్ యొక్క మేడం. టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జూమ్ లో ఉన్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ సార్. ఎస్పెషల్లీ రంగారావు సార్ అండ్ కిరణ్ సార్, మన యొక్క టాప్ లీడర్స్ బ్రహ్మయ్య సార్ అండ్ శ్రావణ్ సార్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. నిజంగా ఈ రోజు రంగారావు సారు మనకి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే దీని గురించి మనం ఆల్రెడీ చేస్తున్నాము. నాలెడ్జ్ అనేది ఎప్పుడు మనం పెంచుకుంటూనే పోతేనే మనకి ఎన్నో విషయాలు తెలియని విషయాలు మనం అన్నీ తెలుసు అనుకుంటాం సార్. కానీ ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. చాలా మంచి విషయాలు ఈ రోజు సారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా సార్ చాలా ఇంప్రూవ్ అవడానికి మన ఎంతగానో ఇవి ఉపయోగపడుతుంది సార్. ఎస్పెషల్లీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే రీపర్చేజ్ అండ్ రెఫరెన్స్. నిజంగా సార్ మనం రీపర్చేజ్ రెఫరెన్స్ అనేది కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. వాయిస్ వినిపించట్లేదు మేడం. హార్డ్ వర్క్ ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేసి మనం పని చేస్తాము కంపల్సరీగా మనం సక్సెస్ అవుతాం అనేది దీనిలో మనం నేర్చుకున్నాం. నిలబడి పని చేయాలి. నిలబడి పని చేస్తేనే దీనిలో సక్సెస్ అనేది ఉంది సార్. ఈ రోజే అనేది కాకుండా మనం కొంత వెయిట్ చేయాలి. మన రాజీవ్ సార్ అన్నట్టు ఓర్పు సహనం కొంత వెయిట్ చేయాలి సార్. దీని మీద వెయిట్ చేసినప్పుడు మనకి మంచి సక్సెస్ అనేది వస్తుంది. సిఎన్సి ఆఫర్ గురించి కూడా సార్ చాలా చక్కగా వివరించారు. సిఎన్సి ఆఫర్ అనేది 5వ నెలలో ఏ విధంగా మనకి బెనిఫిట్ ఉంది. ఆ ప్రీ ప్రొడక్ట్స్ అనేది మనం ఏ విధంగా హోమ్ మీటింగ్స్ లో మనం ఇచ్చుకుంటూ పోతే ఉంటే వాళ్ళు దాని ద్వారా అట్రాక్ట్ అయ్యి హోమ్ మీటింగ్స్ లో మళ్ళా మనకి న్యూగా జాయిన్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. దీని ద్వారా టీమ్ బిల్డింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అన్ని విషయాలు ఒకటిగా సార్ రంగారావు సార్ ఎస్పెషల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఈ రోజు మనకి అందించారంటే ఈ సబ్జెక్ట్ తీసుకొని మేము ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. మీ బిజీ షెడ్యూల్ లో కూడా ఇంత మాకు మంచి సబ్జెక్ట్ అందించి ప్రతి ఒక్కరిని కూడా బీ గ్రేట్ లీడర్ అన్నారు. బి ఏ లీడర్. ఎస్ సార్. మన గ్రోత్ మైండ్ తో ఉండాలంటే లీడర్ గా ఎదగాలి, నిలబడి పనిచేయాలి, ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ను మనం ఉపయోగించుకోవాలి, టీంను బిల్డింగ్ చేసుకోవాలి సార్. ఇంకెంతకన్నా మీరు చెప్పిందని నేను చెప్పలేను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. మీరు సూపర్ చేస్తున్నారు. సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది మీకు. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సార్ లెవెల్ మేడం. నెట్వర్క్ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ డిప్యూటీ సార్. థ్యాంక్ యూ. తహసీల్దార్. ఓకే, డిప్యూటీ. థ్యాంక్ యూ మేడం.
నెక్స్ట్ ఫీడ్బ్యాక్ డిప్యూటీ థ్యాంక్ తహసీల్దార్ యూ సార్. మదనపల్లి, అంటే దాదాపు ఇక్కడ ఒంగోలు నుండి కొన్ని 100 కిలోమీటర్ల దూరం ఉంది. డిప్యూటీ తహసీల్దార్ గారి భర్త అయినటువంటి కోనేటి శ్రీహరి సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్, గ్రేట్ లీడర్ శ్రీహర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ ఇలా వినిపించండి సార్ ప్రతిరోజు. సార్ సిఎన్సి Good morning, గురించి, కన్సిస్టెన్సీ గురించి మా సార్ చెప్పినంత, అంటే మన లీడర్ ఇటువంటి రంగారావు సార్ చెప్పినటువంటి విధంగా ఇంకెవరు చెప్పలేరని నా ఒపీనియన్. అవును సార్ సార్. మీరు చాలా గొప్పగా చెప్పారు. కొత్త టీం అనేది 15th నుంచి యాడ్ చేసుకొని ఖచ్చితంగా చేస్తాం సార్. కన్సిస్టెన్సీ కూడా రెగ్యులర్ గా చేస్తాం సార్. మీరు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా చేసి నిలబడి వెస్టేజ్ తో కనెక్ట్ అయ్యి సక్సెస్ అందరూ సాధించాలని కోరుకుంటున్నాం సార్. మన కిరణ్ సార్ మన సురేష్ సార్ గారు కూడా చెప్పారు సార్. మన రంగారావు సారు చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువగా సక్సెస్ సాధించడానికి కారణము ఆయన పట్టుదల అనేసి నిన్న సురేష్ సార్ కూడా చెప్పారు సార్, నిన్న తిరుపతి మీటింగ్ లో. సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది శ్రీహర్ సార్, చెప్పండి సార్ మీరు అటువంటి లీడర్ కింద వర్క్ చేయడం మాకు చాలా గొప్పగా ఉంది సార్. మనం అంతా కలిసి పనిచేస్తున్నాం సార్, కలిసి సక్సెస్ అందుకుందాం. ఖచ్చితంగా సార్. మీరున్నంత వరకు మేము ఇక్కడికి వెనకడిగమైన ధైర్యంతోనే మేము ముందుకు సాగుతున్నాం సార్. సార్ కన్సిస్టెన్సీ గురించి ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. రోజు మీ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉంటాము. అలాగే కిరణ్ సార్, మీరు కూడా అద్భుతంగా అతి తక్కువ టైంలోనే చాలా బాగా టీం బిల్డ్ చేసి మా అంజలి మేడం కానీ వీళ్ళకి కానీ తక్కువ టైంలోనే సక్సెస్ చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ శ్రీహర్ సార్. టీమ్ బిల్డింగ్ అనేది ఫస్ట్ డే నుంచే జరగాలి, కాకపోతే ఎక్కువ ఫోకస్ ఎగ్జిస్టింగ్ టీం మీద ఉండాలి. సార్ శ్రీహర్ సార్ వినిపించింది, ఇబ్బంది ఏం లేదు. మేబీ ఎక్కడ అనేది శ్రీహర్ సార్ ఇక్కడ ఒకటి చెప్తాను. న్యూ టీం మెంబర్ 15th నుంచి అని కాదు, 15th నుంచి ఎక్కువ ఫోకస్ న్యూ మెంబర్స్ మీద ఉండాలి. 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు కొత్త వాళ్ళ మీద ఉండాలి. మెయిన్ గా ఎగ్జిస్టింగ్ ప్రతి ఒక్కరూ రీపర్చేజ్ అయ్యేలాగా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. ఈ నెల ఖచ్చితంగా మీరు మంచి సక్సెస్ అందుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ శ్రీహర్ సార్. మీ వాయిస్ ప్రతిరోజు జూమ్ లో వినిపించండి సార్. మీ లీడర్ సెషన్ అయిన రోజే కాకుండా. సార్ ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ శ్రీహర్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఎస్ టీమ్స్ శ్రీనివాసరావు సార్, సుశీల శ్రీనివాసరావు సార్, అన్మిట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఎస్ టీమ్ అండి మీరే సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై అప్లైనర్ శ్రావణ్ సార్. సార్ అనూష రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు మీకు ఫోన్ చేసినప్పుడు కూడా మీరు స్లైడ్స్ ప్రిపేర్ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే మనమే కాదు, మనతో పాటు మన టీం కూడా సక్సెస్ అవ్వాలని మీలో నేను చాలా తెలుసుకున్నాను సార్. స్లైడ్ లో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ ప్రతిదీ క్లారిటీగా ఇచ్చారు. అసలు వాయిస్ క్లారిటీ. హలో, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. చెప్పండి. ఎలా రిపేర్ చేయాలనే దాని గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు సార్. నాకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు సార్ చెప్పినట్టు సిఎన్సి అంటే సిఎన్సీలు ఎందుకు ఉండాలి, సిఎన్సి యొక్క ప్రాముఖ్యత ఎందుకు చేయాలనే దాని గురించి కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు. మ్యాక్సిమం వల్ల 7th కాబట్టి ఇంకా 7 days ఉంది కాబట్టి మ్యాక్సిమం సిఎన్సి కూడా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా మరెన్నో సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మీ అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ. మీరు మంచి గ్రేట్ లీడర్ గా ఉన్నారు, ఇంకా మంచి సక్సెస్ అందుకోవాలి. ఇంకోటి గమనించండి సార్, ఇక్కడ ఈ రోజు జూమ్ సెషన్ నేను అడిగి మరీ చెప్పా బ్రహ్మయ్య సార్ని. సార్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు శ్రావణ్ సార్ హోస్టింగ్ తీసుకున్నారు, కిరణ్ సార్ బ్రహ్మయ్య సార్ తీసుకుంటున్నారు కదా. నేను అడిగి సార్
టీమ్ కి రీపర్చేస్ గురించి చెప్పాలి. టాపిక్ నేనే చెప్తానని ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పరు సార్. మనకై మనం ముందుకు వెళ్ళాలి. మన టీం కోసం మనం లీడర్ కనిపిస్తేనే, మనము అందరిలో ఒక లీడర్ కనిపిస్తేనే మన టీం కి ఈ సార్తో జర్నీ చేస్తే మనం సక్సెస్ అందుకోగలము అనే కాన్ఫిడెన్స్ రావాలి. మనమే ఫాలోవర్ గా ఉండి చెప్పేది వింటా ఉంటే మనం ఎప్పుడు లీడర్ గా ప్రొజెక్ట్ అవుతాం. మనం కనిపించాలి, మనం మాట్లాడాలి, ఏదన్నా సక్సెస్ చేసి చూపించాలి, ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ నేను ఇంతవరకు ఏం సక్సెస్ అవ్వాలి, కానీ ప్రయత్నం చేస్తున్నా. సో నిన్న బిజీగా ఉండి కూడా పొద్దున్న 4 గంటలకు లేసి ఇది ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే నా టీంకి నేను సపోర్ట్ చేయాలి. నా టీం అంటే నా ఒక్కటే చూడట్లా, మన అందరిది మన టీమే. సో మేబీ ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని ఆశించాను నేను. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్.